కాళేశ్వరం మీద హాట్ గా జరుగుతుంది. ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశారో ఇక అప్పటి నుంచి జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అంతా నాటకీయ పరిణామం లాగా జరుగుతుందా అంటే తెలంగాణ ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారు. అయితే తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలో నిజముందా అంటే హరీష్ రావు పైన అలాగే సంతోష్ రావు పైన ఆమె చాలా అగ్రెసివ్ మాటలు మాట్లాడిండ్రు. అంటే దీని వెనుక కారణం అంతా కూడా వాళ్ళిద్దరే అన్నట్టుగా మాట్లాడి ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడిండ్రు. దీనివల్ల హరీష్ రావు వల్ల కేసీఆర్ కు చెడ్డ పేరు వచ్చింది, అవినీతి మరక వచ్చింది. ఇప్పుడు ఈ హరీష్ రావు వెనుక అండ్ సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడనే వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన మనం ఒక క్లారిటీ తీసుకుందాము. మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ నిన్న జరిగింది, అసెంబ్లీలో చూసినా మనం మొత్తం కూడా ఏం జరిగింది అనేది. సిబిఐ ఎంక్వైరీ అనగానే సో జరుగుతుంది అసలు వాట్ ఈస్ ద కాళేశ్వరం అనే దాని మీద మళ్ళీ అగైన్ జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ మనం ఒక టాపిక్ మాట్లాడదాం. ఏంటంటే తాజాగా ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేసింది. అవి మామూలుగా చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేశారు. అందులో ఎవరిపైన అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అయినా హరీష్ రావు పైన చేసి ఆయన వల్లనే కేసీఆర్కి అవినీతి మరక వచ్చింది. ఇక సిబిఐ ఎంక్వైరీ అన్న తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే లెవెల్లో వ్యాఖ్యలు చేసి మీరు ఎట్లా స్పందిస్తారు దీనిపైన? అంటే కవిత గారు ఇవాళ ఏదైతే మీడియా ముందు మాట్లాడారో గత 3-4 నెలల నుంచి కవిత మొదటిసారి అమెరికా పోయి వచ్చినాక ఎయిర్పోర్ట్లో మాట్లాడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇది పరాకాష్ట. మధ్యలో జగదీష్ రెడ్డి గారి మీద కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే సరే నేను కూడా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. అంటే దీనివల్ల మీ కుటుంబం ఒకటే కాదు తెలంగాణ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకంటే దోపిడీకి ద్వారాలు తెరిచిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. మీకు తండ్రి అయినా కూడా మాకు ఆయన జాతిపిత లాంటి వ్యక్తి, ఇది మంచిది కాదు అని కూడా చెప్పే ప్రయత్నం చేశాం. కానీ ఆమె తన నచ్చిన పద్ధతిలో ఆమె ముందుకెళ్తూ ఉన్నది. అయితే దీనివల్ల సరే ఆమె ఇష్టం, అది ఓ వ్యక్తిగతంగా ఆమెకు ఆ స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ దీనివల్ల ఏం నష్టం జరుగుద్ది అనేది నేను చెప్పదలుచుకున్నా. నంబర్ 1 ఏంటంటే ఆ కుటుంబానికి రాజకీయంగా తప్ప రక్త సంబంధం లేని వ్యక్తిగా అవినీతి అనేది కాళేశ్వరంలో జరగలేదు. నేను దానికి కట్టుబడి ఉంటా. మీకు ఇప్పుడు డయాగ్రామ్స్ చేసి చూపెడతా. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పడానికి నేను ప్రూవ్ చేసుకోగలుగుతా. సెకండ్ ఏంటంటే ఎప్పుడు ఒక మంచి మూమెంట్ వచ్చినా సరే తెలంగాణ ప్రజలకు ఏం బాధ కలిగిందో ఏమైందో ఓడించారు. మళ్ళీ అడుగులేస్తూ లేవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా కవిత గారి కామెంట్స్ ఆ పార్టీకి ఒక విఘాతంగా పరిణమిస్తూ ఉన్నాయి. నాకు ఆ కుటుంబంతో సంబంధం తెలంగాణ తప్ప వేరే కాదు. తెలంగాణకు ఎలాంటి నష్టం జరిగినా అది కవిత నుంచి వచ్చినా హరీష్ నుంచి వచ్చినా ఇంకొకరి నుంచి వచ్చినా వాళ్ళ నాన్నకు ఒప్పుకుందేమో కానీ నాకు ఒప్పుకుండదమ్మా. ఎందుకంటే నేను జయశంకర్ గారి శిష్యుణ్ణి. నేను ఎవ్వరికి లాయల్ కాదు, తెలంగాణ కాజ్కి లాయల్ నేను. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ వల్ల ఒక మంచి ప్రాజెక్టును భ్రష్టు పట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే సిబిఐకి కూడా విచారణకి ఇచ్చినాక అవినీతి జరిగిందని చెప్పే విధంగా ఆమె మాట్లాడడం అనేది చాలా దారుణం. పార్టీ మీద కామెంట్ చేసుకుంటే చేసుకొని, నేనేమి పార్టీ సభ్యుని కాదు, ఇప్పుడు నాకు పార్టీలో పదవి లేదు, ఏది లేదు. ఆ పార్టీకి నేను వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబరే, కానీ ఐజ్ ఆన్ టుడే ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ. ఏంటమ్మా మాటలు? అవినీతికి అక్కడ జరిగినట్టు ఇప్పుడు దానికి హరీష్ కారణమైనట్టు, సంతోష్ కారణమైనట్టు ఇట్లా చెప్పడం వల్ల రేపు సిబిఐ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఏమనుకుంటుంది? మీ కుటుంబ సభ్యురాలే అవినీతి జరిగింది, దానికి కారణం హరీష్ రావు గారు, ఆయన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అని చెప్తారు కదా. హరీష్ రావు గారు రాత్రింబగలు కాళేశ్వరంలో పడుకొని కట్టించాడు ఆ ప్రాజెక్టు. కేసీఆర్ గారికి ఫస్ట్ క్రెడిట్ పోతే హరీష్ గారికి సెకండ్ క్రెడిట్ పోతుంది కాళేశ్వరం మీద. హరీష్ రావు గారిని అంటే ఇక్కడ ఆబ్వియస్లీగా ఇందులో కేసీఆర్ కూడా అన్నట్టే కదా. అంటే ఈ విషయం ఏమైనా మర్చిపోయి తెలియకుండా మాట్లాడినారు అనుకోవచ్చా? లేదు, ఆమె ఇప్పుడు చెప్పిన మాటల వల్ల హరీష్ రావు గారి మీద ఆమె కోపం ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆ కోపం వల్ల ఇవాళ ఆమె చేసేది కేసీఆర్ గారికి అగెనిస్ట్గా సాక్ష్యంగా మారుతుంది. ముఖ్యమంత్రి కదమ్మా ఆయనే. ముఖ్యమంత్రే కాకుండా తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఆయనే కదా. ఇవాళ కాళేశ్వరం తప్పుపడుతున్నది పీసీ ఘోష్ హరీష్ రావు ఉన్నప్పటి దాన్ని కాదు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నదని తప్పుపడుతున్నది. 2019 జూన్ 21 కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ అయింది. ఆ రోజు ఎవరమ్మ ఇరిగేషన్ మినిస్టర్? కేసీఆర్ గారు.
పీసీ ఘోష్ కమిషను అక్టోబర్ 21, 2023 పియర్స్ ఎందుకు కూలిపోయినాయని చెప్పేదానికి ఆనాడు కూడా కేసీఆర్ గారే కదా ఇరిగేషన్ మినిస్టర్. కాళేశ్వరంలో అవినీతి వల్లనే పియర్స్ కూలితే ఆ డైరెక్ట్ అటాక్ ఎవరి మీద? అది కేసీఆర్ మీద. అది 2019 జూన్ 21 నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ అయిన కాడ నుంచి కుంగేదాకా కూడా మంత్రి కేసీఆర్ గారే. మరి అవినీతి ఆరోపణలు ఎట్లా చేస్తుంది ఆమె? నిజంగానే అవినీతి జరిగిందా కాళేశ్వరంలో? ఈ వీడియో ఆమె కూడా చూడాలి. అవినీతి జరగలేదని చెప్పడానికి ఇప్పుడు నేను ఈ సెషన్ అంతా నేను కానీ తీసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేస్తున్న ఒక ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆ ఇంటి కుటుంబ సభ్యురాలు వచ్చేసి ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం వల్ల ఈ వాదం అనేది ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంటుంది? కుటుంబ సభ్యులలో ఒకరు ఓ పార్టీ ఉంటారమ్మా, ఉంటారు, అది కామన్. కానీ నేను ఆమె ఈ పార్టీలో ఎమ్మెల్సీ, అది కూడా లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీ, గవర్నర్ కోట. ఇప్పుడు నేను మాట్లాడే మాటల వల్ల లోకల్ బాడీ ఎలక్షన్లో నష్టం వాటిల్లినా కూడా నష్టం లేదు, కానీ నేను చెప్పేవి చెప్తాను. దట్ అందుకనే సెకండ్ పీరియడ్లో ఇరిగేషన్ మినిస్టర్గా అవకతవకలు జరిగినాయని కేసీఆర్ గారు హరీష్ రావు గారిని తప్పించారు అనేది ఆమె. మరి తప్పిస్తే హెల్త్ మినిస్టర్ ఎందుకు ఇస్తాడమ్మా? తన తర్వాత స్థానం ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు ఇస్తాడమ్మా? నిజంగానే ఆమె మాటలు నిజమైతే ఏకంగా ట్రెజరీ అప్పచెప్పిండు కదా ఆయనకు. ఒకవేళ హరీష్ రావే అవినీతి పరుడైతే కాళేశ్వరం అనేది ఒక ఇరిగేషన్ మినిస్టర్గా చిన్న ప్రాజెక్టు, ఏకంగా 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ఖజానాకే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టాడు కదా. ఏమన్నా అర్థం ఉన్న మాటలేనా అవి? అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు, ఇట్లా వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది. రేవంత్ రెడ్డి ఎవరనుకున్నారో ఆమె చెప్పాలి, నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఒక డ్రీమ్ ఉందమ్మా, కేసీఆర్ను. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి డ్రీమ్ కాదు, అది చంద్రబాబు నాయుడు డ్రీమ్. ఇక్కడ పరిపాలన టెక్నికల్గా రేవంత్ రెడ్డి, ఇక్కడ అంతా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు పరోక్షంగా. చంద్రబాబు నాయుడు కేసీఆర్ మీద కసి తీర్చుకోవాలి. ఎందుకంటే ఆయన కేసీఆర్ని ఎదుర్కోలేకపోయాడు, కేసీఆర్ చేతిలో పరాజితుడైండు. ఎంత కోపం ఉంటుంది తెలుసా? తను మంత్రి పదవి ఇచ్చి తను పెంచిన వ్యక్తి తనను పుట్టగతులు లేకుండా చేసిండు, ఇక్కడి నుంచి ఎల్లగొట్టిండు అనే కోపం ఉంటుందా? ఉండదు. ఆయన విజన్ 2020 అని కలలుగా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ 2020 వరకు ఆయన ప్రాంతం బయటికి తన్ని తరిమేసిండు కదా. సో ఇప్పుడైతే అంటే జనరల్గా ఇప్పుడు జరిగిన ఇప్పుడు ఏవైతే మాటలు ఉన్నాయో, ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న విధానంలో అంటే ఖచ్చితంగా ఇందులో హరీష్ రావు పాత్ర ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇది ఏ రకంగా ఇప్పుడు దీన్ని మళ్ళీ డ్యామేజ్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది? అంటే ఒక అభాండాలు వేసిరు కదా ఇప్పుడు. పీసీ ఘోష్ కూడా 90% కేసీఆర్ మీద కామెంట్ చేస్తే ఒక 10% హరీష్ రావు గారి మీద చేశాడు. ఎట్లా మాట్లాడతారు? ఆమె ఎట్లా మాట్లాడడం ఆమె చూసిందో లేదు పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్. ఎందుకంటే నిన్న ఇచ్చారు, ఆ టైంలో ఆమె ఫ్లైట్లో ఉండి ఉంటుంది. ఇవాళ ఫ్లైట్ దిగింది ఆమె. ఆ ఫ్లైట్లో ఉన్నప్పుడు ఆ విచారణ, నేను సిబిఐ ఎంక్వైరీని వేసారు అనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను. సో అందుకోసమని నేను సిబిఐ ఎంక్వైరీ ఒక కేసీఆర్ మీదనే వేశారా? హరీష్ రావు మీద లేదా? ఇంకోటి అది ప్రభుత్వం మీద ఉంటుంది, మొత్తం ఇంజనీర్ల మీద. వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులు పక్కకు పెడదాం, 17 మంది ఇంజనీర్లు ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ అహర్నిశలు రాత్రి మొదలు కష్టపడి కట్టారు వాళ్ళు. వాళ్ళు నువ్వు అవినీతి ఆరోపణ చేస్తే ఇంజనీర్ల మీద కూడా వస్తుంది కదా. మురళీధరరావు గారు ఎంత నోబుల్ పర్సన్ ఆయన. ఇరిగేషన్ చరిత్రలోనే అటువంటి ఒక మంచి ఇంజనీర్ మనకు కనబడాడు. ఆయన కుటుంబ సభ్యులు సంపాదించిన అన్ని కూడా ఆనాడు ఎప్పుడో ఆయన 2 లక్షలకు ఎకరం కొంటే ఇవాళ 2 కోట్లకు ఎకరం అయింది, కోట్లల్లో ఈయన సంపాదించాడు. ఎగ్జాక్ట్లీ అది కూడా తను మెన్షన్ చేశారు. అందులో కట్టలుగా డబ్బులు దొరికిన వాళ్ళ ఇంట్లో అవినీతి జరిగిందనే మాట ఆల్రెడీ చేసి ఒక విధంగా చెప్పాలంటే బురద అయితే చల్లారు. మరి ఆ బురద ఏ రకంగా కడుక్కుంటారు, మరి తెలంగాణ ప్రజల్ని ఏ రకంగా ఇది చేస్తారో తెలియదు. కానీ కాళేశ్వరం మీద బయట నుంచి జరుగుతున్న కుట్రను తిప్పికొట్టే సమయంలో అంటే ఇంట్లో నుంచే కుటుంబ సభ్యులు మాట్లాడడం అనేది ఈరోజు జీర్ణించుకోలేని విషయం కాదంటారా? నాకు అత్యంత బాధ ఏంటంటే నిన్న కురుక్షేత్రంలో అభిమన్యులాగా అందరు గొంతులు నొక్కుతా ఉంటే 33 సార్లు ఎదురు తిరిగి ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి కాగజ్నగర్ ఎమ్మెల్యే దాకా హరీష్ రావును మాట్లాడనీయకుండా అడ్డు తగులుతూ ఉంటే ఆయన మంచిగా విషయాలన్నిటిని కూడా ప్రజలకు అర్థం చేయించాలని ఎంతో ఓపికగా మంచి పేరు వచ్చింది. హరీష్ రావుకి వచ్చింది, ప్రభుత్వానికి, పాత ప్రభుత్వానికి వచ్చింది. కాళేశ్వరం మీద కూడా ఒక వాస్తవాలు ఏందనేది ప్రజలకు అర్థమైంది. రేవంత్ రెడ్డి నిజస్వరూపం గుండెన బట్టబయలైంది. మరి ఈ టైంలో మొన్న కూడా అంతే, అక్కడ 27వ తారీఖు నాడు వరంగల్ దగ్గర పెద్ద బహిరంగ సభ జరిగితే 2వ తారీఖు కల్లా ఈమె బాంబు పేల్చింది, లెటర్ రాసి ఇదంతా. మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు కాళేశ్వరం మీద ఒక మంచి వాతావరణం అలుముకున్నది. సిబిఐ విచారణను ప్రజలంతా కూడా తప్పుపడుతున్నారు. ఇక్కడ ఏం జరిగిందని సిబిఐ విచారణ, ఆ కుంగిన పియర్ను కట్టే తెలివితేటలు లేవు, ఎల్లంటి వాడు కడతానంటే కూడా వానికి పర్మిషన్ ఇస్తలేవు, ఇచ్చంపల్లి కట్టి ముంచుతున్నావు అని చెప్పి ప్రజలు ఇవాళ అటుపక్కన రేవంత్ రెడ్డికి వ్యతిరేకత పెరుగుతూ ఉంటే ఈ రకంగా ఆరోపణ చేయడం అనేది
ఇది పార్టీకి వెన్నుపోటు. డన్. అది అయితే నిన్న అసెంబ్లీలో జరిగింది కదా, అంటే నాకు ప్రజలకు కొంత చాలా ఈజియెస్ట్గా అర్థమయ్యేలాగా నాకున్న డౌట్లు కూడా నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. కొంచెం మీరు ఒక డయాగ్రామ్ రూపంలో ఇవ్వాలి. ఒక లిఫ్ట్తో అయిపోయే పని తుమ్మిడిహేటి దగ్గర కట్టేసి ఒక లిఫ్ట్ తోటి అయిపోయే పనికి అనవసరంగా 3 లిఫ్టులు పెట్టి, లిఫ్ట్లు కేవలం కమిషన్ కోసమే పెట్టినన్నారు. నిజంగా తుమ్మిడిహేటి దగ్గర కట్టి ఒక లిఫ్ట్ తోటి సాధ్యమయ్యే పనేనా? ఒక్కసారి మీరు అంటే తుమ్మిడిహేటి దగ్గర సాధ్యం కాకపోతే అంటే ఆల్రెడీ మీరు ఓపికతో ఉండాలి, ఎందుకంటే డయాగ్రామ్ కాబట్టి. ఫస్ట్ ఏంటంటే ఇది తుమ్మిడిహెట్టి అమ్మ, ఇది టిహెచ్ అని పెడదాం. తుమ్మిడిహెట్టి. ఈ తుమ్మిడిహెట్టి దగ్గర ఇట్లా బ్యారేజ్ కట్టాలంటే దేని మీద కట్టాలి? ఇటు వేణుగంగా, డబ్ల్యూజీ అని పెడతా. వేణుగంగా నది ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీకెళ్ళి వస్తుంది. ఇది వచ్చేసి ఇది వార్దా, డబ్ల్యూ పెడతా. వార్దా, వేణుగంగా, ఈ రెండింటి మీద బ్యారేజ్ కట్టాలి. ఇక్కడ బ్యారేజ్ సాధ్యం కాలేదు, ఎందుకంటే ఇదంతా కూడా చాపరాలు. చాపరాలు అనేది వన్యముగ సంరక్షణ కేంద్రం. అదంతా చాలా పెద్దది. అయితే ఇక్కడ ఈ నదిని ఆనుకొని ఉంటుంది, ఈ నదిని ఆనుకొని ఉంటుంది. ఈ రెండు కలిసినాక ప్రాణహిత. ఈ రెండు కలిసినాక ఇది ప్రాణహిత. అయితే ఇక్కడ మనము మా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదన పెట్టిన బ్యారేజ్ దాని హైట్ ఎంత అంటే ప్లస్ 152 మీటర్స్. ఈ మీటర్ల హైట్లో కడితే మనకు 5.6 టీఎంసీ స్టోరేజ్ ఉంటుంది. 5.6 టీఎంసీ ఉంటుంది. అయితే ఫస్ట్లో రిటైర్డ్ ఇంజనీర్స్ బోయినపల్లి వెంకటరామారావు గారు, అప్పుడున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రభాకర్ లాంటి వాళ్ళు రిపోర్ట్ తయారు చేశారు. మన కింద నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి ఆంధ్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు కదా బ్యారేజ్ కట్టడానికి, కనీసం పైనుంచి అన్న గ్రావిటీతో తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన పెట్టింది గ్రావిటీ ప్రాజెక్టే. అయితే ఎక్కడి నుంచి గ్రావిటీ? ఈ 152 మీటర్స్ హైట్ నుంచి ఇక్కడ ఒక బ్యారేజ్ కడతారు కదా, ఈ బ్యారేజ్ నుంచి ఏం చేశారంటే ఇట్లా గ్రావిటీతోనే, ఇది 152 మీటర్స్ ఎత్తున గ్రావిటీ కెనాల్, గ్రావిటీ. ఓకే, ఈ గ్రావిటీ కాలువను డైరెక్ట్గా ఇక్కడ ఎల్లంపల్లి ఉంటుందమ్మా. ఇది ఎల్లంపల్లి వైపీ అని రాస్తా. ఇది ఎంత ఉంటుంది? 148లో ఉంటుంది ఎల్లంపల్లి. అయితే ఇది 152, ఇది 148. గ్రావిటీతో రావచ్చు కదా? రావచ్చు. ఇంకా 4 ఫీట్ తక్కువనే ఉన్నది. ఇంకా కావాలంటే బెడ్ లెవెల్ వచ్చి 140 ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా పడేయచ్చు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే తవ్వుకుంటూ వచ్చిందమ్మా, 10,000 కోట్లు పెట్టారు. ఈ 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇదే దీనికి ఒప్పుకున్నది. టిఆర్ఎస్ మొదటి మేనిఫెస్టో రాసిన దానిలో నేను కమిటీ సభ్యుని, 2014 ఎన్నికల ప్రణాళిక. అందులో మేము రాసాం, ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడిహట్టికి జాతీయ గుర్తింపు ఇస్తాం ప్రాణహిత చేవెళ్ళకని, తీసుకొస్తామని రాసాం. దానికోసము అదివరకు 5,000 కోట్లు ఖర్చు అయితే కేసీఆర్ గారు వచ్చినాక ఇంకో 6,000 కోట్ల పనులు కూడా అయినాయి. ఎందుకంటే విత్ గుడ్ ఫెయిత్, మనమేం వెంటనే మార్చాలనుకోలేదు మేడిగడ్డకు. అయితే ఇట్లా అనుకున్నాక ఇది తవ్వుకుంటూ వేయలేదు కదా, ఇడి పోయినాక సింగరేణి వల్ల అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయమ్మా, ఇవన్నీ ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయి. ఎల్లంపల్లికును దీని మధ్యలో బొగ్గు గనులు ఉన్నాయి. ఆ బొగ్గు గనులకి వెళ్ళి తీయరాదు. అందుకని ఏం చేశారు, ఇక్కడ ఒక లిఫ్ట్, ఇక్కడ ఒక లిఫ్ట్, 2 లిఫ్ట్లు అవసరం. ఇది లిఫ్ట్ 1, ఇది లిఫ్ట్ 2. మరి ఒక్కటే అని అంటాడు ఎందుకు రేవంత్ రెడ్డి? అది కూడా మీరు ఇప్పుడు చెప్పాలి. ఒక్క లిఫ్టే సరిపోయేది, ఇన్ని లిఫ్ట్లు అవసరం లేదు అని అంటున్నారు. ఏ బేస్ మీద మాట్లాడినరు? అయితే అంటే చాలా రోజులు ఈ 2 లిఫ్ట్లు అవసరమనే ఆ రిపోర్ట్ ఏదైతున్నదో మరుగున పడిపోయిండే. మేము కూడా ఒక లిఫ్టే అని చెప్పాం, రేవంత్ రెడ్డి చెప్పినట్టు. కానీ చాలా రోజుల తర్వాత అది దొరికింది, ఒక లిఫ్ట్ కాదు 2 లిఫ్ట్లు. ఎందుకంటే ఈ కోల్ మైన్స్ వచ్చినాయి కాబట్టి, ఈ మధ్యలో ఉన్నది కాబట్టి 2 లిఫ్ట్లు కావాలి. అయితే ఇంకొకటి, అసలే 2 లిఫ్ట్లు కావాలంటే 3వ లిఫ్ట్ అవసరమైంది. ఇప్పుడు 3వ లిఫ్ట్ ఎట్లా అంటే వాళ్ళు ఏమన్నారు, ప్లస్ 148 ఎత్తుల్నే మీరు కట్టుకోండి, ఇంతకంటే ఎక్కువ కట్టొద్దు అన్నారు. ఈ 148 నుంచి ప్లస్ 152లో కాలువలు ఉన్నాయి కదా, ఈ కాలువలు 152లో ఉన్నాయి. ఇది మరి ఇక్కడికి నీళ్ళు పోవాలంటే ఇంకో 4 మీటర్స్ లిఫ్ట్ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 మీటర్స్. అంటే ఇది ఒక లిఫ్ట్, అది ఒక లిఫ్ట్, అదొక లిఫ్ట్, 3 లిఫ్ట్లు అయినాయి. 3 లిఫ్ట్లు అయితే మనకి ఎన్ని నీళ్ళు వస్తాయి? ఈ 148 దగ్గర రిజర్వాయర్ ఎంత ఉంటుంది తెలుసా? జస్ట్ 1.8 టీఎంసీ.
ఇక్కడనేమో 5.6 టీఎంసీ 152 దగ్గర 152 148 దగ్గర 1.8 అంటే తగ్గుతుంది కదా, తగ్గుతుంది. అవును, తగ్గుతుంది. ఈ 1.8 దగ్గర మనకు ఇంజనీర్లు స్టడీ చేశారు ఎన్ని నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకోగలుగుతాం అంటే. ఇక్కడ సిడబ్ల్యూసి ఏం చెప్పిందంటే ఇక్కడ మీకున్నాయి 165 టీఎంసీ, ఏది తుమ్మిడటి దగ్గర. ఆ 165లో -63 ఇది అప్పర్ స్టేటు. ఇక మీకు మిగిలేది ఎన్ని 102 టీఎంసీ. ఈ 102 టీఎంసీలో ఈ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు స్టోర్ చేసుకోవాలంటే రిజర్వాయర్ చిన్నగా ఉంది, జంప్ అయిపోతా ఉంటాయి. వరద అంతా మనకు వచ్చేది ఒక 60 నుంచి ప్రాణహితల వరద 60 నుంచి 90 రోజులే, అది కూడా తుమ్మిడేట్లే పైన. కాబట్టి ఈ వచ్చిన నీళ్ళని వచ్చినట్టు ఎత్తిపోసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మీకు దొరికేది ఓన్లీ 44 టీఎంసీ అని చెప్పారు. అంటే రిమైనింగ్ వెళ్ళిపోతాయి 44 టీఎంసీ. కాబట్టి 44 టీఎంసీ దేని సరిపోతాయి మనకు? ఈ ఎల్లంపల్లి నుంచి ఎటు పోతాయో చెప్తా. ఫస్ట్ 30 టీఎంసీ హైదరాబాద్ తాగునీటి కోసం, ఇంకొక 100 ఏళ్ళైనా కూడా మనకు అదే దిక్కు వేరే లేదుగా. తర్వాత 16 టీఎంసీలు ఎన్టీపీసీ రామగుండం, తర్వాత ఇండస్ట్రియల్ అవసరాలు. తర్వాత 10 టీఎంసీలు మిషన్ భగీరథ గ్రామాలలో నీళ్లు, ఎక్కడి నుంచి ఆసిఫాబాద్ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ దాకా 56 అవుతుంది. ఇక్కడ ఇవి 56 పోతాయి. ఇక్కడ 56 లేవు కదా, ఓన్లీ 44 ఉన్నాయి. అంటే ఇందాక ఈ 102 ఎట్టి పరిస్థితుల్లో మనం ఉంచుకోలేము. 102 వచ్చినట్టు ఆగా వెళ్ళిపోతా ఉంటాయి. రిజర్వాయర్ పెద్దగా ఉంటేనో ఇప్పుడు 5.6 టీఎంసీ రిజర్వాయర్ ఉంటే మనకు వీలవుతుంది. ఈ 1.8 ఉంటే మనకు వీలు కాదు, అన్ని నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి వీలు కాదు. అయితే సార్ ఏం ఆలోచించిందంటే ఆల్టర్నేట్ సైడ్ చూడమని చెప్పి సిడబ్ల్యూసి చెప్పింది. మీకు ఇక్కడ నీళ్లు మీరు తీసుకుపోలేరు, ఆల్టర్నేట్ తీసుకుపోవాలని చెప్పారు. ఆల్టర్నేట్ తీసుకుపోవాలనుకున్నప్పుడు ఒకసారి ఇవన్నీ తీసేద్దాం, అన్ని ఎరేంజ్ చేయండి మొత్తం. ఆల్టర్నేట్ తీసుకుపోవాలన్నప్పుడు ఇక్కడ ఇది తుమ్మిడిహట్టి కదా, తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ప్రాణహిత ఇట్లా వస్తుంది. ప్రాణహిత ఇట్లా వచ్చి ఇది గోదావరి, ఈ గోదావరి ఇట్లా పోతా ఉంటుంది. ఇక్కడ మనకు కన్నెపల్లి పంప్ హౌస్, ఈ కన్నెపల్లి కట్టది, ఇది సంగమం కింద. ఇది కాళేశ్వరం, ఇది ప్రాణహిత, ఇది గోదావరి. ఈ రెండు కలిసిన కాడ కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కింద కన్నెపల్లి ఇక్కడ కలిసిన దగ్గర పెట్టారు. కలిసిన తర్వాత ఇక్కడ కింద కన్నెపల్లి పంప్ హౌస్. ఇక్కడ బ్యారేజ్ ఏమి ఉండదు. ఇక్కడ నీళ్లు 98.5 మీటర్ల దగ్గర నీళ్లు మనం ఎత్తిపోసుకోవడానికి వీలవుతుంది. 98.5 మీటర్స్. మేడిగడ్డ ఎక్కడ అంటే ఇట్లా పోయిన తర్వాత ఇక్కడ మేడిగడ్డ ఉంటుంది. ఇది మేడిగడ్డ సైజ్ ఎంత +100 మీటర్స్ ఎత్తున మేడిగడ్డ ఉంటుంది. ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ స్టేటు. ముంపు గురి కాకుండా నది లెవెల్లోనే ఇక్కడ నీళ్ళు ఆపారు. ఇక్కడ నుంచి ఏమైతే అంటే నీళ్ళు ఇక్కడ కన్నెపల్లికి వస్తాయి. కన్నెపల్లి నుంచి ఇట్లా కొంత లిఫ్ట్, కొంత గ్రావిటీ, ఇవి ఎక్కడ పడతాయి? ఇక్కడ పడతాయి గోదావరిలో. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ అన్నారం ఉంటుంది. ఇది అన్నారం. ఈ అన్నారంలో పోస్తే ఇక్కడ ఆగిపోతాయి. ఇక్కడ పోయినాక ఏముంటుంది? ఇక్కడ సుందిల్లా ఉంటుంది. ఈ సుందిల్లో పడ్డ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్లంపల్లి ఉంటుంది. ఇదంతా గోదావరిగా, ఇది గోదావరి. ఇట్లా సుందిల్లా ఎల్లంపల్లి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి, ఇక్కడ నుంచి ఇండ్ల పడతాయి, ఇండ్లకి వెళ్ళి మళ్ళీ ఇండ్లకు లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ లిఫ్ట్ చేసిన తర్వాత అమ్మ ఇక్కడ నుంచి మళ్ళీ ఓల్డ్ ప్రాజెక్టే. కేసీఆర్ చేసింది ఇంతవరకే, ఇంతవరకు. పాత దాని నుంచి కూడా మీకు ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి వస్తాయి కదా, అదే తుమ్మిడిహట్టి నుంచి డైరెక్ట్ వచ్చేది ఇట్లా. అవును, అయితే అదే చెప్తున్నారు. మన రిటైర్డ్ ఇంజనీర్స్ ఏదైతే లెవెల్స్ చూసుకున్నారు 152 నుంచి 148, ఇంకా 143 అయినా పర్వాలేదు, ఎందుకంటే ఎల్లంపల్లిలో పడేయచ్చు, గోదావరిలో పడేయచ్చు. కానీ బొగ్గు గనులు అడ్డం రావడంతో 2 లిఫ్ట్లు అవసరమైనాయి. ఇక్కడ 152లో కాలువలు తీశారు. ఆ కాలువలు వేస్ట్ కావద్దని 10,000 కోట్లు పెట్టాం కదా, అందుకని కింద రిజర్వాయర్ తప్పనిసరి కావాలి మనకు అన్నప్పుడు 148లో అవుతుంది. అంటే మళ్ళీ 4 మీటర్లు లిఫ్ట్ చేయాలి. 3 లిఫ్ట్లు అవుతున్నాయి. 3 లిఫ్ట్లు అయితే మనకు వచ్చేది 44 టీఎంసీలు.
అదే ఇక్కడ 3 లిఫ్ట్లు పెడితే ఇక్కడ 3 లిఫ్ట్లు పెడితే 283 టీఎంసీలు ఉన్నాయి ఇక్కడ. అందులో మనకు తీసేస్తే 221 వస్తే అలా కూడా మిగతా ఇలా ఓన్లీ 63 పై రాష్ట్రాల వాటా, రిమైనింగ్ 221 ఉంటాయి. 60 220 ఉంటాయి అనుకోండి, 220 టీఎంసీలు దొరుకుతాయి ఇక్కడ. కాబట్టి ఏది ఇక్కడ 3 లిఫ్ట్లే అవసరం, అక్కడ 3 లిఫ్ట్లే అవసరం. సరే డన్, బాగుంది కదా, ఇది ఇది అర్థమైంది. ఇది ఇంకోటి కేసీఆర్ పెంచింది ఇది ఒక్కటేనమ్మా, జాగ్రత్త వినండి. ఇప్పుడు కవిత గారు అవినీతి అన్నారు కదా, అవును. అంతకుముందే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 2007లో టెండర్స్ పెట్టి అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇచ్చి మెగా వాళ్ళకు నవయుగ వాళ్ళకు అందరికీ ఆయనే వర్క్స్ ఇచ్చాడు. అలా కేసీఆర్ చేయడానికి ఏం లేదు. వాళ్ళు పనులు కూడా మొదలుపెట్టారు. అవి రద్దు చేయగలుగుతారా? చేస్తే కోర్టుకు పోతారు కదా వాళ్ళు. కోదండరాం లాంటి వాళ్ళు తెలివి తక్కువగా మాట్లాడతారు. ఏమనంటే ఆంధ్ర వాళ్ళకు వర్క్స్ ఇచ్చాడు, ఆంధ్ర వాళ్ళకు వర్క్స్ కేసీఆర్ ఇవ్వలే, రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి పెంచాడు. అయితే లిఫ్ట్లు పెంచి ఇప్పుడు కమిషన్ మెయిన్ నిన్న మాట్లాడిన పాయింట్లో కూడా లిఫ్ట్లు పెంచింది కేవలం కమిషన్ల కోసమే అని మాట్లాడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. నేను ఏమంటున్నా, లిఫ్ట్లు ఇక్కడైనా 3, ఇక్కడైనా 3. కొత్తగా ఏం పెంచండి కేసీఆర్? అప్పుడు సెంట్రల్ డబ్బులు పెట్టి నిధులు పెట్టేది కదా, అయిపోయేదానికి సెంట్రల్ ఇయ్యనన్నది కదా, సెంట్రల్ ఇయ్యనని చెప్పింది. అసలు అది స్కీమే ఎత్తేసారు, జాతీయ ప్రాజెక్ట్ స్కీమ్. సరే దాన్ని ఎందుకు మరి వాళ్ళు ఇప్పుడు మిగతాది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 9 దగ్గర చేస్తామన్నారు కదా, మరి వాళ్ళకు కూడా సమయం ఉంది. ఎప్పుడు వాళ్ళు 2007 నుంచి 2014 దాకా కేంద్రంలో మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పృథ్వీరాజ్ చౌహాన్, ఇక్కడ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య కాంగ్రెస్ ప్రభుత్వం. దేనికి చేయలేకపోయిందనే విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? రాజశేఖర రెడ్డికి నీళ్ళు ఇవ్వడం ఇష్టం లేదు. ఒక్కనాడు మహారాష్ట్ర ఒక్కనాడు పోలేదు మహారాష్ట్రకు, ఒక్కనాడు సోనియా గాంధీ దగ్గర పోయి మీరు మహారాష్ట్ర సీఎంతో మాట్లాడని చెప్పలేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి మాట్లాడినా మహారాష్ట్ర సీఎం వినేవాడు, ఎందుకంటే ఢిల్లీలో రాజశేఖర రెడ్డి పవర్ఫుల్ పొజిషన్. ఆయనకి ఏంటంటే తెలంగాణకు నీళ్ళు ఇవ్వద్దు, ఆ పేరుతోని ప్రాజెక్టులు కట్టాలి, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వాలి, ఇక్కడ బ్యారేజ్ ఉండదు, చేవెల దగ్గర కాలువలు తవ్వాలి. 2007లో అనుకున్నారు కదా, 7 అంటే 14 దాకా ఉంది. ఏది 7 సంవత్సరాల టైం ఉండే, 7 సంవత్సరాల టైం ఉంటే ఈ పీరియడ్ లో ఎందుకు తుమ్మిడి హెట్టును ఎందుకు ఇది చేయలేకపోయినరు? ఒక్క ఉత్తరం రాయలే, ఒక్కనాడు పోలేదు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశాడు, జూన్ 23న వేండు. కేసీఆర్ గారు మొదటి బర్త్డే అక్కడ పోయి జరుపుకున్నాడు. దెన్ అయితే ఇంకొక డౌట్ కూడా ఇప్పుడు కనుక ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఒకటి నన్ను చెప్పండి. ఇప్పుడు ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి కదా, చాలా మంది రేవంత్ రెడ్డి ఏమంటారు, 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇది మేడిగడ్డ, ఇది కన్నెపల్లి, కన్నెపల్లి నుంచి పంపింగ్ చేస్తారు ఎక్కడికి, అన్నారంకి, అన్నారం నుంచి మళ్ళీ సుందిల్ల, ఇది 2వ పంపింగ్. ఇక్కడి ఇక్కడికి, ఇక్కడి మళ్ళీ ఎల్లంపల్లికి వైపీ, అంతే కదా. ఇదే కొత్త కట్టింది. ఇది మొత్తం ఎంత ఖర్చు అయింది తెలుసా? 1,00,000 కోట్లు గంగలో కలిసి అన్నాడు కదా. అంటే మేడిగడ్డల 8 బ్లాకులలో 7వ బ్లాక్ ఒక్కటే దెబ్బతిన్నది. అంటే పియర్స్ 2 కావచ్చు, బ్లాక్ మొత్తం డిస్టర్బ్ అయింది. దీనికి అయినా ఖర్చు ఎంతో తెలుసా? ఈ బ్లాక్ మొత్తం 250 కోట్లు. ఈయన 1,00,000 కోట్లు అని చెప్తున్నాడు కదా. మేడిగడ్డ పియర్ కుంగడం వల్ల అయిన ఖర్చు నష్టము 250 కోట్లు. ఇది కూడా 2025 దాకా ఎల్ఎన్టీకి మెయింటెనెన్స్ బాధ్యత ఉన్నది, వాళ్ళే పే చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తే ఇప్పుడు పే చేస్తారు, కట్టండి మీరు, దాన్ని ఇప్పి మళ్ళీ కట్టండి అంటే కట్టేస్తారు. 4 monthsలో కట్టేస్తారు. పోనీ అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా, అప్పుడు కూడా ఇది కాకపోతే ఇది పనికి రాదు అనేది అప్పుడు చెప్పొచ్చు కదా. లేదు, ఆయనకు తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు కదా, గోదావరి డెల్టా పోవాలి కదా నీళ్లు. కానీ ఇప్పుడు ప్రజలు నమ్మిస్తున్నారు కదా ఏదో జరిగిందని. నేను ఏమంటున్నామ్మా, మేడిగడ్డ నేనైతే పేల్చిందనే అనుకుంటున్నా. అంటే 1% కాదు, 2% కాదు, 1000% మేడిగడ్డను పేల్చిందని నేను అనుకుంటున్నా. ఆధారాలు కూడా నేను పేపర్లలో ఇచ్చిన పేల్చిందని చెప్పడానికి. మేడిగడ్డ ఎవరికి అవసరం? మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపుకుంటే తెలంగాణకు అవసరం, మేడిగడ్డ ధ్వంసం అయితే గోదావరి డెల్టాకు అవసరం. మనోళ్ళు చాలామంది ఏమంటారంటే తెలంగాణ వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా బనకచెర్ల కోసం కాదు. 2019లో ఎప్పుడైతే నవంబర్లో మేడిగడ్డ గేట్లు వేశారో ఆనాటి నుంచి 2023 అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ గేట్లన్నీ తీసేదాకా అది కుంగిపోయి తన్లాడింది గోదావరి డెల్టా.
గోదావరి డెల్టాలో మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపుకుంటే నాట్లకు నీళ్లు ఉండేవి మొదటి పంటకు. ఏది వర్షాకాల పంట అంటాం కదా. ఎవరికి? గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో 13 లక్షల ఎకరాలకు నాట్లకు నీళ్లు ఉండేవి. ఎందుకంటే వరద వచ్చేదే ప్రాణహిత నుంచి, కొంత ఇంద్రావతి నుంచి వస్తుంది, కానీ దేవాలయాల దగ్గర మనం లిఫ్ట్ చేసుకుంటాం. ఇంకా రేపు సీతారామ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఖమ్మం జిల్లాకు కూడా అక్కడి నుంచి ఎత్తుకుంటాం మనం. వాళ్ళకి ఉండకూడదు. అందుకే 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో 500 కిలోమీటర్లు గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కానీ చెక్ డ్యామ్ కానీ లేకుండా చేశారు. అన్ని నీళ్లు పోతూ ఉంటే. అయితే ఇప్పుడు ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడుకి వచ్చినాయి. ఆ రైతుల ఇంట్రెస్ట్ కోసం ఏం చేశాడు, సరే మేడిగడ్డను ఎవరు పేల్చింది అనేది నేను చెప్పాను, కానీ పేల్చారు. ఇప్పుడు ఏంటంటే పోలవరం కట్టి స్టోరేజ్ అందులో పెంచుకున్నాక డెల్టాకు సరిపోయే నీళ్ళని అందులో ఆపుకున్నాక అప్పుడు మేడిగడ్డ రిపేర్ చేస్తారు. లేదా మేడిగడ్డను ఇచ్చంపల్లి కట్టి శాశ్వతంగా జల సమాధి చేస్తారు. ఇక్కడ ఈడ మేడిగడ్డ కదా, ఈడ మేడిగడ్డ, ఇక్కడ ఇచ్చంపల్లి కడుతున్నారు. ఈ మధ్యలో ఇంద్రావతి నది వచ్చి కలుస్తుంది. ఇది ఇంద్రావతి నది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఛత్తీస్గఢ్ నుంచి, మన మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఇంద్రావతి నది కలిసిన తర్వాత ఇక్కడ ఇచ్చంపల్లి ఇది కట్టద్దని మనం అన్నాం. ఎందుకన్నాం అంటే ఇక్కడ నుంచి నాగార్జున సాగర్కు నీళ్ళని తీసుకుపోదాం అని చెప్పి నాగార్జున సాగర్ ఇచ్చంపల్లి నుంచి గోదావరి నీళ్ళని తీసుకుపోయి ఇక్కడ నుంచి బనకచెర్ల నుంచి కావేరి, అంటే మధ్యలో చాలా ఉంటాయి. ఇది చంద్రబాబు నాయుడు ప్లాను, వెదిర శ్రీరామ్ ప్లాను, నరేంద్ర మోడీ గారి ప్లాన్. అయితే మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఇచ్చంపల్లి కడితే ఈ మేడిగడ్డ మునిగిపోతుంది కంప్లీట్గా. ఈ మేడిగడ్డ మొత్తం జల సమాధి అవుతుంది. దీనిలో ఇవన్నీ నీళ్ళు అవుతాయి. ఎందుకంటే ఇచ్చంపల్లి స్టోరేజ్ చేసుకుంటాం, ఇక్కడ స్టోరేజ్ చేసి మునిగిపోతుంది. ఏం చేసైనా మేడిగడ్డను ధ్వంసం చేయాలి. ఇది వాళ్ళ కార్యక్రమం. సరే, మీరు ఒక మాట ఇంకోటి 3 బ్యారేజీలకైనా ఖర్చు ఎంతో తెలుసా? ఒక పియర్ మునిగిపోయింది 250 కోట్లు. మొత్తము జిఎస్టీ తీసేస్తే 7,000 కోట్లు. ఏది 3 బ్యారేజీలకు. కేసీఆర్ అదనంగా చేసింది ఏంటి? ఇదే. రాజశేఖర రెడ్డి ఉన్నా ఈ పెరిగిన కాస్ట్ అంతా కలిపితే 2 లక్షల కోట్లే. ఇది ఇప్పుడు కవిత గారికి నా సమాధానం ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు. ఇప్పుడు ఈ 660 పేజీలలో అసలు అవినీతి జరిగింది అనేది ఉందా అందులో? ఒకసారి ఇది ఎరేజ్ చేయండి. ఒక్క ముక్క లేదు. కాళేశ్వరము మీద 3 నేను చూశాను. రాత్రి అంతా 4 అయిందమ్మా తెల్లారంగా. మొత్తం చదివాను. ఎందుకంటే నా పేరే లేదు కదా అలా. నేను పోయినా ఒక్కసారి కాదు 3 సార్లు పోయినా. పేరు లేదు అసలు. నేను మాట్లాడింది లేదు. ఆయనకి ఏది కావాలనో అది తీసుకున్నాడు. ఏరుకుంటాం కదా ఏది కావాలనో. ఆయన కలుపు మొక్కలు నేర్చుకున్నాడు. వరినంతా ధ్వంసం చేసి కలుపు నేర్చుకున్నాడు ఆయన. సరే ఏదన్నా కానీ ఇక్కడ మనం ఏంటంటే కాళేశ్వరంలో ఈ అవినీతి మీద కొంచెం మాట్లాడదాం. అదే నేను అనేది. ఫస్ట్ ఏంటంటే ఇది కొంచెం స్టోరీ చెప్తా. వైఎస్ఆర్ అన్నప్పుడు 12,60,000 ఎకరాలకే ఫస్ట్ చేవెళ్ళ అంటే ప్రాణహిత ప్రాజెక్టు. ఇది ఓన్లీ ప్రాణహిత ప్రాజెక్టు. ఇది ఎప్పుడు 2007. సబితా ఇంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లోజ్గా ఉండేది. అక్కడ చెల్లెమ్మ అని అనేవాడు మినిస్టర్ కూడా ఉండేది. ఆమె పోయి రిక్వెస్ట్ చేసింది, మీరు ఇక్కడ హైదరాబాద్ దాకా నీళ్ళు తీసుకొస్తాను, మాకు వేరే ప్రాజెక్టులు లేవు, మాకు నీళ్లు లేవు, మా రంగారెడ్డి జిల్లాకు కూడా తీసుకొస్తే బాగుంటుంది, మా చేవేళ్ళకు కూడా తీసుకొస్తే బాగుంటుంది అంటే దీనికి ఏం చేశాడు? 16,40,000 ఎకరాలు చేశాడు. దీన్ని 12,60,000 చేసి 2008లో ఇంకొక ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించారు. దీని కాస్ట్ ఎంత తెలుసా? 38,500 కోట్లు. ఇందులో మనకి ఎంత పెరిగింది? ఇంచుమించు 4 లక్షల ఎకరాలు. 4 కూడా కాదు, 3,80,000 ఎకరాలే పెరిగింది. 3,80,000 పెరిగిన తర్వాత దీని వ్యయం కూడా పెరిగింది. దీని వ్యయం ఎంత పెరిగింది? 2007ది 17,000 కోట్లు. అక్కడ నుంచి 38,500 కోట్లు. అంటే డబుల్ కంటే ఎక్కువ పెరిగింది. ఇక్కడ పెరిగిన ఆయకట్టు ఎంత? 4 లక్షల లోపే. 4 లక్షలు. కేసీఆర్ ఎంత పెంచాడు? 37 లక్షల ఎకరాలు. అంటే ఇంక్లూడింగ్ స్టెబిలైజర్స్ అన్ని కలిపి ఇప్పుడు ఎంత కావాలి? అసలు యాక్చువల్ 45 లక్షల ఎకరాలు. అంటే దాని మీద కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా పెట్టాడు ఆయన. చెన్నూరు బాల్కసుమని అడిగితే 1,40,000 ఎకరాలు పెట్టాడు. అంటే ఇవన్నీ కలిపితే 45 లక్షల ఎకరాలు. పోనీ 37 ఇది తీసేద్దాం, ఇది ఒకటి తీసేయండి. ఇప్పుడు మనకు
37 లక్షల ఎకరాలకు ఎంత ఎంత పెరిగినట్టమ్మా? అంటే ఇప్పుడు ఇక్కడ 4 లక్షల ఎకరాలు పెంచితేనే డబుల్ అయింది, డబుల్ కంటే ఎక్కువైంది. మరి ఇది ఎంత కావాలి? ఎక్కడ 16,40,000 ఎకరాలు, ఎక్కడ 37 లక్షల ఎకరాలు, ఇంకా 20 లక్షల ఎకరాలు పెరిగింది. 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఒకటి. ఇక్కడ 1 ఇయర్నే పెరిగింది. ఇక్కడ ఎంత, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 8 ఏళ్ళు, 8 years. ఎందుకంటే 2016 లెక్క నేను చెప్పేది. 2016లో ఏమి చేయకుండా కేసీఆర్ 8 ఏళ్లలో స్టీల్ రేటు, సిమెంట్ రేటు, కంకర, ఇసుక అన్నిటికీ పెరిగినాయి, లేబర్ ఛార్జీలు పెరిగినాయి. కాబట్టి ఇక్కడ 1 ఇయర్కే డబుల్ అయింది కదా. ఇక్కడ ఏమి చేయకుండా, ఆయకట్టు కూడా పెంచకుండా ఈ 38,000ను 80,000 కోట్లు చేయొచ్చు. అవినీతి కనుక కేసీఆర్ పాల్పడదలుచుకుంటే ఇక్కడ 1 ఇయర్కు డబుల్ అయింది, 4 లక్షల ఎకరాలు పెరిగితే. ఏమి చేయకుండా కూడా 80,000 కోట్లు చేయొచ్చు ఆయన. బట్ ఆయన 80,000 కోట్లు చేశాడు. కానీ ఏమేమి పెంచాడు ఇక్కడ రాస్తాను నేను, ఇది తీసేయండి. ఆయన ఏమేమి పెంచాడు తెలుసా? ఫస్ట్ ఏంటంటే 14 TMCలో స్టోరేజ్ ఉండే, స్టోరేజ్. దీనికి సిడబ్ల్యూసీ ఏమన్నదంటే మీకు నీళ్ళని ఆపుకునే రిజర్వాయర్లే లేవు, 160 TMCలు ఎక్కడ పోసుకుంటారు 90 రోజులలో అని చెప్పింది. చెప్తే రిజర్వాయర్లు పెంచుకోండి, లేకపోతే మేము అప్రూవల్ ఇవ్వమన్నారు. కేసీఆర్ ఎంత పెంచిండమ్మా? 141 TMC. ఈ మల్లన్న సాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ, రంగనాథ్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉండే 1 TMC. తర్వాత 141 TMC పెంచాడు. 141 TMC అంటే 10 times పెరిగిందమ్మా. 10 times పెరిగినప్పుడు ఖర్చు పెరగాలి కదా 10 times. తర్వాత ల్యాండ్ అక్విజిషన్, రిజర్వాయర్స్ 15 రిజర్వాయర్లు కట్టాడు. అదివరకు ఎంత ఉండేనమ్మా? చిన్న చిన్న కుంటల చెరువులు ఉండే, ఒకటి కూడా డెడికేటెడ్ 15 రిజర్వాయర్లు కట్టాడు. తర్వాత అదివరకు సొరంగాలు అది 1.8 డయా ఉండేది సొరంగం. ఇది 2 మీటర్ 10 మీటర్ అంటే 1.8 9 చిల్లర ఉండేనమ్మా. ఇది 10 చేశాడు డయా. అంటే సొరంగం ఖర్చు పెరిగింది. సొరంగాలు 203 కిలోమీటర్లు. వాటి కైవారం పెరిగింది బాగా. మూడోది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్. అప్పుడు 1,50,000 ఎకర్ చేశారు లెక్క, ఎవరు? రాజశేఖర రెడ్డి. ఇదెంత అయింది తెలుసా? 11 lakhs అయింది. అంటే మళ్ళీ 10 times పెరిగింది ల్యాండ్ అక్విజిషన్. ఇవన్నీ పెరిగినాయి. అంటే సారు ఏం చేయకుండా 80,000 కోట్లు చేయొచ్చు. ఇవన్నీ పెరిగినాయి కూడా అన్ఇంక్లూడింగ్ ఇవన్నీ. వీటితో పాటుగా 139 మెగావాట్ పంపులు, బాహుబలి పంపులు. అదివరకు 40 మెగావాట్లు, అదివరకు 40 మెగావాట్లు. అంటే వీటన్నిటికీ వటికనైతే అంటే ఇన్ని పెంచాడు. తర్వాత ఆయకట్టు 1640 నుంచి 37 లక్షల ఎకరాలకు పెంచాడు. అంటే ఇవన్నీ పెరుగుతూనే కదా 80,000 కోట్లు అయింది. నేనేమంటున్నా, ఆడ కేసీఆర్ కాక ఇంకా ఏ ముఖ్యమంత్రి ఉన్నా సింపుల్గా 80,000 కోట్లు చేసేవాడు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పాలనలో 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ కాడ నుంచి 2014 దాకా కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా 10 times, 20 times, 100 times పెరిగింది. 100 times. ఈ అవినీతి ఎక్కడుందో కవిత గారిని చెప్పానండి. ఇంకొక క్వశ్చన్ అడుగుతా, కొన్ని డౌట్లు అడుగుతాను. నెంబర్ 1 వచ్చేసి ఇప్పుడు 2 years నుంచి 2 years నుండి అసలు ఇది లేదు, వాడతలేం కాళేశ్వరం. అంటే మీన్స్ మేడిగడ్డ వాడతలేమని చెప్పాలా, కాళేశ్వరాన్ని వాడతలేమని చెప్పాలా? మేడిగడ్డ వాడతలేం. ఓకే, ఈ 2 years నుంచి మేడిగడ్డ వాడతలేం వాళ్ళు చెప్పే సమాధానం. అయినా లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యము వచ్చింది అనేది కరెక్టేనా? కరెక్ట్. రెండోది, సో ఇంకొక డౌట్ ఏంటంటే వీళ్ళు ఒక్క బెరాజ్ కూడా కట్టలేదు, ఒక ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. ఏది కాంగ్రెస్ నాకు కట్టలేదు. అయితే ఇదేమో 2 సంవత్సరాల నుంచి బంద్ ఉంది. ఇక్కడ చూస్తేనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొత్తవి ఏం కట్టలే. మూడో పాయింట్ వచ్చి మరి 2 లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు ఎంత వచ్చింది కదా, 3 లక్షల కోట్లు, 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు అంటారు కదా, మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఎట్లా సాధ్యమైంది మరి? ఇది తీసేయండి. ఇప్పుడు కాళేశ్వరం అంటే చాలా మందికి అర్థం కాలేదు కదా. ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వర్కి, కోదండరామ్కి, మీకు తప్ప ఎవరికి అర్థం కాలేదా మరి? ఇది కూడా మెయిన్ పాయింట్. దీనికి సమాధానం చెప్పాలి. పక్కా చెప్తా, నాకు తప్ప హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, ఇంజనీర్లు ఎవరైతే కట్టినలో వాళ్లకు, ఇంకా కొంతమంది మాలాగా ఆలోచించే వాళ్లకు
అంటే ఒక 100 మంది ఉండొచ్చేమో కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్నారు మొత్తం ఈ 4 కోట్ల మందిలో. మేధావులు ఉన్నారు కదా నేను చెప్పాను మీకు కాళేశ్వరం అంటే ఏంటిది అనేది ఇప్పుడు చూపెడతా, మీరు అర్థం చేయించండి వాళ్ళకు, తప్పులేదు. అందుకే మీకు మరీ రోజు గీసి చూపించండి అని చెప్పమని. నాకు 27 ఏళ్ళ శ్రమ అన్నది నీళ్ళ మీద, వాళ్ళంతా దాని మీద పని చేయలేదు. ఇప్పుడు అరగోపాల్ గారు పౌరకుల మీద చేశారు, అందరం ఆరాధిస్తాం ఆయనను, గొప్ప నాయకుడు. చావుకు తెగించి కోదండరామ్ గారు పౌరకుల ఉద్యమాన్ని నడిపి తన ఇల్లునే అడ్రస్ చేశాడు బాలగోపాల్ గారికి. తెలంగాణ ఉద్యమంలో కూడా వారి శ్రమను ఏం తక్కువ చేయం, కానీ నీళ్ళ మీద అవగాహన పెంచుకోలేకపోయారు. వైట్ ఎలిఫెంట్ తోటి వైట్ ఎలిఫెంట్ కాదు అది, అది బ్లాక్ ఎలిఫెంటే, కానీ వీళ్ళంతా బ్లైండ్స్, వీళ్ళు బ్లైండ్స్, వీళ్ళ కళ్ళకు గంతలు కట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఆయన పోయేమో ఈపును పట్టుకొని కాళేశ్వరం గోడలాగా ఉందంటారు, ఒక ఆయన కాళ్ళను పట్టుకొని స్తంభంలాగా ఉందంటాడు, ఒక ఆయన చెవులు బట్టి డొప్పలాగా ఉందంటాడు, ఇంకొక ఆయన తొండం పట్టుకొని ఇది పొడుగు పాములాగా ఉందని అంటాడు, ఒక ఆయన జడ పట్టుకొని ఇది జడలాగా ఉందంటాడు తోక పట్టుకొని. ఇది పరిస్థితి కాళేశ్వరంది. నేను వాళ్ళని ఎవ్వరిని తప్పు పట్టట్లేదు, కానీ తెలుసుకోవాలని అంటున్నా. ఒక్క నిమిషం, గౌరవం ఉంది, వీళ్ళందరినీ నేను గౌరవిస్తాను, అందరు మిత్రులే, కలిసి పనిచేసిన వాళ్ళు. ఐఏఎస్లు చదువుకున్న వాళ్ళకి కూడా అర్థం కాలేదంటే జయప్రకాష్ నారాయణ గారికి కూడా అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదనుకుంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో అని ఎవ్వరు మాట్లాడినా వాళ్ళకి కాళేశ్వరం అర్థం కాలేదు. సింపుల్ టెస్ట్ అది. ఎవరన్నా కాస్ట్ బెనిఫిట్ రేషియో, ఇది వైట్ ఎలిఫెంటు, ఇది ఖర్చు బాగుంది, తిప్పిపోతలు ఉంటాయా అని ఎవ్వరు మాట్లాడినా కూడా వాళ్ళకి కాళేశ్వరం అర్థం కాలేదు. లేదు వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారని నేనన్నా, వాళ్ళు ప్రజలు తప్పుదోవ పట్టేయడానికి అంటున్నారు స్వార్థంతో నేనన్నా. వాళ్ళు గొప్పవాళ్ళు, మహానుభావులు, తెలంగాణ చరిత్రలో వాళ్ళ పాత్ర ఎప్పటికీ ఉంటుంది. జయప్రకాష్ నారాయణ కూడా చరిత్రలో స్థానం ఉంటుంది. ఐఏఎస్ అధికారిగా త్యాగం చేశాడు ప్రజల కోసం. కానీ అర్థం చేసుకోండి అని చెప్తున్నాను నేను. ఏమనంటే ఇప్పుడు మీకు చెప్తా, కాళేశ్వరం అంటే మేడిగడ్డ, ఇక్కడ మేడిగడ్డ అనేది ఫస్ట్ డ్యామ్ గోదావరి మీద, కానీ ఇది గుండెకాయ కాదు, కాళేశ్వరానికి గుండెకాయ కాదు, కాదు కాదు కాదు. ఎందుకంటే దీని అవసరం ఎప్పుడు ఉంటుందంటే మనకు నవంబర్ నుంచి మనకు ఉండేది మే వరకు, నవంబర్ నుంచి మే వరకు గేట్లు తీసి ఉంటాయి. కాబట్టి మనకు మేడిగడ్డ అవసరమే లేదు. నవంబర్ లోపే గేట్లు క్లోజ్ ఉంటాయి. నవంబర్ నుంచి మే వరకే గేట్లు క్లోజ్ ఉంటాయి. ఏప్రిల్ వరకు అనుకో, మేలో కొన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఏప్రిల్ వరకు. ఈ మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మనము 3వ టీఎంసీ కూడా ఎత్తిపోసుకోవాలనుకుంటున్నాం కదా. సపోజ్ 300 టీఎంసీలు ఎత్తిపోసుకోవాలనుకున్నాం ఫ్యూచర్లో, అనుకున్నాం. ఓన్లీ 30 టీఎంసీలే మేడిగడ్డ గేట్లు వేసి తీసుకుంటాం. ఈ 270 టీఎంసీలకు మనం మేడిగడ్డ నుంచి అంతే. నవంబర్ నుంచి మే వరకు మనం తీసుకోగలిగేది హార్డ్లీ 30 నుంచి ఒక 50 టీఎంసీలు అంతే. ఆ టైంలో అంతకంటే ఎక్కువ రావు గోదావరిలో. రోజుకు 1 టీఎంసీ, ఈ నవంబర్లో రోజుకు 1 టీఎంసీ వస్తుంది. నవంబర్ టు 15 రోజులు. మళ్ళా డిసెంబరు జనవరి వచ్చేసరికి 1/2 టీఎంసీ వస్తుంది. తర్వాత 1000 క్యూసెక్కులు, 500 క్యూసెక్కులు వస్తాయి. 11,500 క్యూసెక్కులు వస్తే 1 టీఎంసీ 24 గంటలు పోతే. అంటే మొత్తం కలిపితే కూడా 6 నెలల్లో వచ్చేది 30 నుంచి 50 టీఎంసీలు. ఈ 6 నెలల్లో ఫస్ట్ 6 నెలలు ఉంటాయి కదా, ఇది జూన్ నుంచి డిసెంబర్ దాకా వచ్చేది ఎంత తెలుసా? ఈ సంవత్సరం ఇప్పుడు ఇది ఏ నెల? సెప్టెంబర్. సరే, ఇప్పుడు మేడిగడ్డది కూలింది చెప్తాను, లెక్క పెడదాం. ఆ పేరు పోయింది. జూన్ నుంచి అక్టోబర్ 21 వరకు 1875 టీఎంసీలు పోయినాయి ఇక్కడ నుంచి. ఏది ఇప్పుడు కాదు, కూలిన టైంలో. అంటే ఇప్పటి వరకు నేను అనుకుంటే అక్టోబర్ ఇంకా రాలే కాబట్టి ఇప్పటి వరకు ఒక 1500 టీఎంసీలు పోయి ఉంటాయి నీళ్ళు. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువనే పోయినాయి. అంటే 90% ఏమో ఈ మాన్సూన్ సీజన్లో పోతాయి, 10% ఏమో మిగతా 6 months పోతాయి. అయితే అప్పుడు మనం ఎందుకు గేట్లు వేసుకుంటాం తెలుసా? యాసంగి పంటలు ఉంటాయి కదా తెలంగాణలో, 1 తడో 2 తడలో 3 తడలో ఇద్దామని. ఈ వర్షాలు ఆగిపోయే టైంకు సెప్టెంబర్ అక్టోబర్ టైంకి లిఫ్ట్ చేసుకుంటాం మనం. రోజుకు 2 టీఎంసీలు 3 టీఎంసీలు కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు అయితే అది కూడా ఏర్పాట్లు అయిపోతాయి. అయితే అప్పుడు ఏం చేస్తాము, మల్లన్న సాగర్తో మిడ్ మానేర్తో సహా ఎల్లంపల్లి, గోదావరిలో కూడా ఒక 30 టీఎంసీలు గోదావరి నదిలో ఇవన్నీ స్టోర్ చేసుకుంటాం. అంటే 141 టీఎంసీలను మనము స్టోర్ చేసి పెట్టుకుంటే ఏసంగి పంటలు ఉంటాయి కదా, ఇవి సరిపోకపోతే అప్పుడు లిఫ్ట్ చేసుకుంటాం. మేడిగడ్డ అనేది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటే తప్ప
ఇది పర్మనెంట్ కాదు. రెండోది ఈ 6 నెలల్లో ఇక్కడ దాదాపు 1800, 2000, 3000 టీఎంసీలు పోతాయి కదా, ఆ లిఫ్ట్ చేయాలని కంపల్సరీ ఏం లేదు. ఇప్పుడు ఇది తీసేయండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నేను కొత్త ఆయకట్టు చెప్తా, 18,25,000 ఎకరాలు. ఏది ఈ మొత్తం ఆయకట్టు, కొత్త ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి. ఇందులో 5,90,000 ఎకరాలు మేడిగడ్డ కానీ దిగువ గోదావరి కానీ సంబంధం లేదు. గోదావరిని 3 రకాలుగా అంటాం. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కంటే పైన ఉన్న ఏరియా ఉంది కదా, ఇది ఎగువ గోదావరి, అప్పర్ గోదావరి అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మేడిగడ్డ ఇక్కడ ఉంది. ఈ మేడిగడ్డ కింద ఉన్న గోదావరి ఉంది కదా, ఇది లోయర్ గోదావరి, దిగువ గోదావరి. ఈ మధ్యలో ఉన్న ఏరియా ఉంది కదా, ఇది మధ్య గోదావరి. ఇంట్లో మధ్య గోదావరి. ఇక్కడ ఏముంటాయి మనకు, ఎస్ఆర్ఎస్పి తర్వాత ఎల్లంపల్లి ఉంటుంది, ఇక్కడ కడెం ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మధ్య గోదావరిలో ఎల్లంపల్లి నుంచి ఏం చేశారంటే సొరంగం తీశారు. 2 సొరంగాలు ఉంటాయి ఇట్లా. ఈ 2 సొరంగాల నుంచి ఎల్లంపల్లి నిండంగానే ఇక్కడ మా నంది మేడారం పంప్ హౌస్ అని ఉంటుంది. ఈ నంది మేడారం పంప్ హౌస్, ఈ నంది మేడారం పంప్ హౌస్ నుంచి ఇది ప్యాకేజ్ 7, మళ్ళీ ట్విన్ టన్నెల్స్. ఈ ట్విన్ టన్నెల్స్ నుంచి ఎక్కడికి వస్తుంది, గాయత్రి పంప్ హౌస్, గాయత్రి పంపు. ఈ గాయత్రి పంప్ నుంచి ఎక్కడ పోతాయి, ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉంటుంది. ఇది ఎస్ఆర్ఎస్పి గాయత్రి పంప్ హౌస్ నుంచి వెళ్తే ఎస్ఆర్ఎస్పికి ఎఫ్ఎఫ్సి. ఇక్కడ ఏమైతే ఇండ్లకెళ్ళి ఇండ్ల పంపు చేస్తారు. ఈ పంపు చేసిన నీళ్ళు ఇటు పోతాయి, ఇటు పోతాయి, పైకి పోతాయి, అంటే పైకి కూడా పోతాయి. ఇటేమో ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం. ఓకే, ఈ పునరుజ్జీవన పథకం ఏంటంటే ఇలా నీళ్ళు లేనప్పుడు ఇటు పోతాయి. ఇక్కడ 2 లిఫ్ట్లు ఉంటాయి అక్కడ. ఈ నీళ్ళనే అటు పంపు చేస్తారు ఇళ్లకు. ఇది ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అమ్మా, ప్రపంచంలో లేదు. చూపెడతాం మీకు. ఇక్కడ వచ్చినాయి కదా ఇప్పుడు. ఇది ఎక్కడ పోతాయి ఇవి, ఇది మిడ్ మానేర్ డ్యామ్, ఎంఎండి. ఈ మిడ్ మానేర్ డ్యామ్ నుంచి సిరిసిల్ల జిల్లా చెప్తున్నా నేను. ఈ సిరిసిల్ల జిల్లాల 1,00,000 ఎకరాలకు పైన పోతాయి. తర్వాత ఇక్కడ నుంచే అప్పర్ మానేర్ డ్యామ్ నిజాం కట్టిండు. అది పెద్ద ప్రాజెక్ట్ కానీ నీళ్ళు లేక అందుకు నీళ్ళు లేవు. ఇప్పుడు దీనిలో సప్లిమెంటేషన్ ఇది అప్పర్ మానేర్ డ్యామ్. తర్వాత ఇక్కడ నుంచే ఇది అనంత సాగర్, ఇది మళ్ళీ లిఫ్టేనమ్మా. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి ఏం చేస్తారు, ఇక్కడ లిఫ్టే. తర్వాత ఇక్కడ నుంచి రంగనాయక సాగర్, ఇక్కడ నుంచి వచ్చేసి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఓ పక్క హైదరాబాద్కి వస్తాయి. ఇటు హైదరాబాదు డ్రింకింగ్ వాటర్ అది. ఇటు పోతే ఏమవుతుందంటే మొన్న గంధమల్ల చేసిండు కదా, ఈ గంధమల్ల నుంచి మళ్ళా బస్వాపూరు, ఇదంతా యాదాద్రి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మేడిగడ్డ దగ్గర నుంచి మనం లిఫ్ట్ చేయలేదు. ఎప్పుడు లిఫ్ట్ చేయమంటే ఇప్పుడు వరదలు వస్తాయి కదా శ్రీరామ్ సాగర్కు. ఇప్పుడు ఫుల్ వరద వచ్చింది. మన ప్రయోజనం ఏంది, గుండెకాయ అయితే తెలుసా కాళేశ్వరానికి, ఇది గుండెకాయ ఎంఎండి, ఇది హార్ట్. దీని కిందనే ఆయకట్టు అంత ఉన్నది. దీని కిందనే మొత్తం 2/3 ఆయకట్టు దీని కింద ఉంది. అంటే దాదాపు 18,75,000 ఎకరాల్లో 12 లక్షల ఎకరాలు ఇక్కడనే ఉంది. 11 లక్షల ఎకరాలు చిల్లర. మరి ఇంకొక 5,90,000 ఎకరాలు ఎక్కడ ఉంది, శ్రీరామ్ సాగర్ నుంచి నిర్మల్, శ్రీరామ్ సాగర్ నుంచి నిజామాబాద్, శ్రీరామ్ సాగర్ నుంచి కామారెడ్డి, శ్రీరామ్ సాగర్ నుంచి ఆదిలాబాద్. ఇదంతా 5,90,000 ఎకరాలు. సో ఇప్పుడు ఈ ఓవరాల్గా ఇక్కడ నుంచి 2 అవర్స్ ఇక్కడ స్టాప్ అయిన ఇదంతా వీళ్ళు ఏం చెప్తారు, అదే ఇక్కడ ఇది లేకున్నా అంటే పాయింట్ నాకు అర్థమైంది. ఇదే చెప్తున్నాను నేను ఇప్పుడు. ఫస్ట్ ఏంటంటే వర్షాలు బాగా వచ్చి వరదలు బాగా వచ్చి శ్రీరామ్ సాగర్ లో నిండింది అనుకుందాం. శ్రీరామ్ సాగర్ వరద నీళ్లు గోదావరిలోకి వదిలిపెడతారు కదా, గేట్లు తీసి ఇవాళ వదిలిపెట్టి బాబ్లీ నుంచి కదా దానికి వచ్చేది. బాబ్లీ నుంచి వస్తుంది. బాబ్లీ పైన 13 బ్యారేజీలు ఉన్నాయి. అవన్నీ అయ్యి నిండి ఇదైపోయి బాగా వస్తే ఎస్ఆర్ఎస్పీలోకి వస్తాయి. ఆ 13 బ్యారేజీలే కాదు,
పైన జేక్వాడ్ ప్రాజెక్ట్ అని చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది, అది నిండాలి ఫస్ట్. అది నిండాలి, కింద వలుగుపడాలి, 13 బ్యారేజీలకు రావాలి. తర్వాత ఈ గోదావరి, ఇక్కడ ఉన్న గోదావరి ఏరియాకు ఏవైతే ఉపనదులు వచ్చి కలుస్తాయి, పూర్ణ అని, ప్రవర అని, ఈ ఉపనదుల మీద 400 బ్యారేజీలు ఉన్నాయి. ప్రతి బ్యారేజ్ మీద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. అంటే కొన్ని లక్షల ఎకరాల సరిపోయే నీళ్లు వచ్చినాకనే మనకు వస్తాయి. కాబట్టి ఇది అష్యూర్డ్ సోర్స్ కాదని చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో, ఇది పూర్తిగా అర్థం కావాలంటే ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు ఎందుకు వస్తలేవు మీరు అంటారు కదా, ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి కంటిన్యూ వస్తున్నాయి కదా, ఇదివరకు ఎందుకు రాలేదు అని అంటే, ఇదివరకు 40 ఏళ్ళ కింద, అది 60 ఏళ్ళు అయింది అది కట్టి, 40 ఏళ్ళ లెక్క చూస్తే ఒక 20 సార్లు కూడా 15 సార్లు కూడా నిండలేదు శ్రీరామ్ సాగర్. అయితే నీళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వరద వస్తుందమ్మా శ్రీరామ్ సాగర్కు, గోదావరిలోకి నీళ్ళు వదిలిపెట్టిండ్లు. ఈ టైంలో వరద కాలువలో డైరెక్ట్ పడి మిడ్మాల్ ఎరిగిపోతాయి, ఒక్క లిఫ్ట్ కూడా ఆన్ చేయాల్సిన అవసరం లేదు, నీళ్ళు వస్తే డైరెక్ట్ వస్తాయి. మొన్నటిదాకా ఏమైంది, శ్రీరామ్ సాగర్ నిండలే, అప్పుడేమైంది, కడెంలో నీళ్ళు వచ్చినాయి బాగా. కడెంలో నీళ్ళు వస్తే ఏం చేసిండ్రు, ఎల్లంపల్లికి వస్తాయి కడెం నుంచి. ఎల్లంపల్లికి వచ్చినాక ఏం చేసిండ్రు, నందిమేడాను తీసుకొచ్చిండ్రు, గాయత్రి పంప్ హౌస్ తీసుకొచ్చిండ్రు, ఇక్కడ ఎత్తిపోసిండ్రు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇవన్నీ వనుకొచ్చే కాంపోనెంట్స్ చెప్తా వినండి. అక్కడ నీళ్ళు వచ్చినాక ఇది అక్కర్లేదు, అక్కడ నీళ్ళు రాలేదు, ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, అప్పుడు ఇది అక్కర్లేదు, ఈ రెండిట్ల నీళ్ళు రాలేదు, అప్పుడు ఇది. అయితే నేను ఈ విశ్లేషకులు మేధావులకు చెప్పేది ఏంటంటే, ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇది ఆయకట్టు, ఇది లెఫ్ట్ కెనాల్, ఇది రైట్ కెనాల్. దీని కింద 15 లక్షల ఎకరాలు ఉన్నది, దీని కింద ఒక 6 లక్షల ఎకరాలు ఉన్నది. ఇంట్లో నాగార్జున సాగర్ నీళ్ళతో ఎంత పంట పండుతుంది, ఇంట్లో ఎంత పంట పండుతుంది, టూరిజం వల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఫిషరీస్ వల్ల ఎంత వస్తుంది, ఇది బెనిఫిట్ కాస్ట్ రేషియో. ఇప్పుడు ఇది ఒక డ్యాము, ఇది ఒక బ్యారేజ్. ఇంకోటి ఇక్కడ మనకు కరెక్ట్గా అంచనా ఉంటుంది, ఇంట్లో నీళ్ళు ఉంటేనే ఇంట్లో పంటలు పండుతాయి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు ఒక నెల ఇక్కడ నుంచి నీళ్ళని తీసుకుంటాం, సరిపోకపోతే ఒక నెల ఇక్కడ నుంచి తీసుకుంటాం, తర్వాత ఒక నెల ఇక్కడ నుంచి తీసుకుంటాం మేడిగడ్డ నుంచి. ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ 3 బ్యారేజ్ల దగ్గర 3 పంపులు పనిచేయాలి. తర్వాత ఇక్కడ తీసుకున్నప్పుడు 2 పంపులు, బాహుబలి పంపులు. ఇప్పుడు ఈ 5 ఇక్కడ తీసుకున్నప్పుడు అవసరం లేదు, ఇటు నుంచి తీసుకుంటప్పుడు అవసరం. ఇంకోటి సపోజ్ ఎస్ఆర్ఎస్పీ నిండింది అనుకుందాం పైనుంచి వచ్చి, ఈ 5,90,000 ఎకరాలు ఉన్నది ఇక్కడ రాశాను, దానికి ఇక్కడ నుంచి నీళ్ళు అక్కర్లేదు, ఇక్కడ నుంచి నీళ్ళు అక్కర్లేదు, ఇక్కడ నుంచి అక్కర్లేదు, ఇక్కడ నుంచి అక్కర్లేదు, ఇక్కడ నుంచి అక్కర్లేదు, అసలు లిఫ్టే లేదు కదా. ఓన్లీ అక్కడ నుంచి 5,90,000 ఎకరాలకు లిఫ్ట్, వన్ స్టేజ్ లిఫ్ట్. అదే చెప్తున్నాడు. అంటే ఇక్కడనేమో 7 లిఫ్ట్లు, ఇక్కడనేమో 3 లిఫ్ట్లు, ఇక్కడనేమో 2 లిఫ్ట్లు, ఇక్కడనేమో అక్కడ నుంచి మల్లన్న సార్కు లిఫ్ట్లు. మరి ఒక లిఫ్ట్ కింద ఒక పంటకు ఎంత వస్తుందని ఎట్లా లెక్క కడతాం? అంటే ఇది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్తించదు. రెండవది, ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అయింది, ఇంత పవర్ అయితే అని ఎట్లా చెప్పగలుగుతావు? ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఇక్కడ పంపులే ఆన్ చేయలే, మీరు అన్నట్టు పంటలు పండినాయి కదా, మళ్ళీ లెక్క ఎట్లా? 25,000 అవుతానే ఎకరానికి ఖర్చు, కరెంట్ ఖర్చు. ఎందుకంటే ఒక లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్ కింద 4 ఎకరాలు ఉంది, దీనికి లెక్క కడతాం కరెంట్ ఎంత కావాలి ఎంత అని. ఇది అట్లా కాదు కదమ్మా. ఏ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకి 3 కాంపౌండ్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ వరద వస్తుంది, ఈ రోజు కూడా గేట్లు తెరిచారు గోదావరిలకు. అప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇది నిండక ముందే కొంచెం ఇక గేట్లు తెరవాలనుకున్నప్పుడు ఏం చేసిందంటే ఇళ్ళకెళ్ళి నీళ్ళు వదిలేస్తారు, నిండుతుంది కదా. ఉన్నాయి కాబట్టి ఓకే. రానప్పుడు సిచ్యువేషన్ రానప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ రాకపోయినా కూడా కడెంలో ఒక్కోసారి వస్తాయి. కానీ ఎంత వస్తాయి? మన అవసరం ఇక్కడ 200-300 టీఎంసీలు, ఇక్కడ ఎంత వస్తాయంటే ఒక 30-40 టీఎంసీల కంటే ఎక్కువ రావు సీజన్లో. ఎందుకంటే వాగులే కదా, దీనిపైన 7 వాగులు ఉన్నాయి కడెం మీద. 7 వాగుల నుంచి వచ్చే నీళ్ళు 30-40 టీఎంసీలు ఇక్కడ సరిపోనప్పుడు ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. ఇది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కాదమ్మా, ఇది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. మేడిగడ్డ అనేది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. చెప్పాలంటే ప్రకృతి విలయతాండవం చేయకుండా మనం ఎటువంటి ప్రకృతి విలయతాండవం చేసినా, కరువు పరిస్థితులు వచ్చినా, హైదరాబాద్కు 100 ఏళ్ల పాటు నీళ్ళు ఇవ్వడానికి చేసిన ప్రాజెక్ట్ ఇది. హైదరాబాద్ పరిశ్రమలకు, హైదరాబాద్ మంచినీటికి, తర్వాత ఎన్ రూట్లో ఉన్న ఒక 18,25,000 ఎకరాల కొత్త ఆయకట్టు, ఎన్నడో నిజాం కట్టిన నిజాం సాగరు, తర్వాత వెంగళరావు లాంటి వాళ్ళు కట్టిన సింగూరు, ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో
శ్రీరామ్ సాగర్ వీటన్నిటికీ ఒకవేళ నీళ్లు రానప్పుడు కరువు విలయతాండవం చేసినప్పుడు ప్రాణహితలో మాత్రం నీళ్లు ఉంటాయి. ఎందుకుంటాయంటే ఈ ప్రాణహితలో ఉండే వేణగంగా వార్దా నదులు భూపాల అవతల మధ్యప్రదేశ్లో పుడతాయి. అదంతా దట్టమైన అడవుల నుంచి వస్తాయి కాబట్టి ఆడ వ్యవసాయం లేదు కాబట్టి మనకు 100 ఏళ్ళ దాకా గ్యారెంటీ అది. అంటే ఇంత గొప్ప ప్రాజెక్టును కేసీఆర్ మీద కోపంతో ఇష్టం వచ్చినట్టు బురద తల్లుతూ ఇంటోళ్ళు బయటోళ్ళు ముప్పేట దాడి చేస్తూ ఉంటే ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు అంటే 2 years అయింది కదా, అంటే రైతులకు ఉండే డౌట్ ఏంటంటే మాకైతే నీళ్ళు వచ్చినాయి కదా, అంటే ఎట్లా పండినాయి అదివరకు ఎందుకు రాలేదట? ఒకవేళ అదివరకే నీళ్ళు వచ్చి ఉంటే రాజశేఖర రెడ్డి ఎందుకు తుమ్మిడేట్ కట్టాలంటే నేను అదే అడుగుతున్నాను. రిటైర్డ్ ఇంజనీర్స్ ఎందుకు ప్రాణహిత డిజైన్ చేస్తారు? అప్పటికి ఇప్పుడు ఏం మారింది మరి? ఏం మారింది? వాతావరణ పరిస్థితులలో కొంచెం మార్పు వచ్చింది. ఇది గ్యారంటీ ఏం లేదు. మొన్న చూసాం మనం, ఇదివరకు మన జూన్ నుంచే వర్షాలు స్టార్ట్ అయ్యేది, మొన్న ఆగస్టులో మొదలైనవి. 2 నెలలు నాట్లు పడలేదు. ఇంకోటి ఏంటంటే ఈ 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలనలో వర్షాలు బాగుపడ్డాయి. తర్వాత వీటన్నిటి వల్ల కేవలం కాళేశ్వరం డైరెక్ట్ ఇరిగేషనే కాదమ్మా, కాళేశ్వరానికి ఒక 5-6 వేల చెరువులు కుంటలు అనుసంధానమైనవి. వాటన్నిట్లో నీళ్లు నింపారు. తర్వాత గోదావరి నదికి ఆనుకోనున్న వాగులు వంకలు అవన్నీ కూడా చెక్ డ్యాములు కట్టారు. ఒక 1000-1100 చెక్ డ్యాములు కట్టారు. అందులో గోదావరి బేసిన్లో కూడా ఒక 500-600 చెక్ డ్యామ్స్ ఉన్నాయి. చెక్ డ్యామ్ అంటే చిన్న కట్ట కాదు, 100 కోట్లు 200 కోట్లు ఒక్కొక్కటి. ఆ నీళ్ళన్నీ ఇసుకలో ఇంకి భూగర్భ జలాలు పెరిగినాయి, చేతికి అందే ఎత్తుకొచ్చినాయి భూగర్భ జలాలు. ఇలా 90% తెలంగాణ ఇరిగేషన్ 3 ఏళ్ల నుంచి గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడింది మొత్తం. అంటే కేసీఆర్ ఏమో బ్యాంకుల డబ్బులు అన్నీ వేసిండు, ఇప్పుడు రైతులు అన్నీ తీసుకుంటారు. మళ్ళీ నీళ్లు రేపు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి, బావులు ఎండిపోతాయి, బోర్లు ఎండిపోతాయి. మళ్ళీ తెలంగాణ అప్పటి గోస అవుతుంది. ఇప్పుడు వీళ్ళ డౌట్ ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ ఉంది, కడెం ఉంది, ఎల్లంపల్లి నుంచి ఇట్లా పోతున్నాయి కదా అనేది వీళ్ళు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీకి రాలేదనుకుందాం, రాలేదనుకుంటే ఎల్లంపల్లికి కడెం నుంచి కొన్ని వచ్చినాయి, కొన్ని వస్తాయి, మొన్న వచ్చినాయి కదా కొన్ని, మొన్న ఆన్ చేశారు కదా. ఇది కూడా రానప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అందుకే హరీష్ రావు గారు ఇప్పుడు తీసుకోవట్లేదండి, ఈడ రావు, ఇది బంద్ అయింది అనుకో, అదేదో మన అదృష్టం మీద బేస్ అయి ఉంటుంది. ఎస్ఆర్ఎస్పీ కడంలో ఎంతో కొంత వస్తుంది, ఎల్లంపల్లి ఎత్తుపోసుకుంటాం ఎంతో కొంచెం కొంచెం. అప్పుడు ఎట్లా దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి పొడ చేత పట్టుకొని పోవాలి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు మొత్తం పద్మశాలిస్లలో ఎక్కువ మంది వలసపోయిన వాళ్ళంతా సిరిసిల్ల గజ్వలి ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ నిజామాబాద్ దాకా దుబాయ్ పోయిన వాళ్ళు వాళ్ళే, భీమండి పోయిన వాళ్ళు వాళ్ళే, సోలాపూర్ పోయిన వాళ్ళు వాళ్ళే, నిజాం కాలం నుంచి మొన్నటి దాకా కరువు. ఇప్పుడు ఏంటంటే ఒక 10 ఏళ్ళ నుంచి తెలంగాణ వచ్చినాక ఎవరు వలసపోవడం నాకు తెలిసి అయితే ఇప్పటికి ఇంత క్లియర్ గా చెప్పారు, జనాలకు కూడా అర్థమయ్యింది అనేసి నేను కూడా అనుకుంటున్నాను. ఇంకోటమ్మా, అప్పుడు నిజంగానే నీళ్ళు వచ్చి ఉంటే ఈ నక్సలైట్లు ఎందుకు తయారయ్యేటోళ్ళు? ఉదాహరణకు ఉత్తర తెలంగాణ, ఇప్పుడు గణపతి గారిది ఎక్కడ? కరీంనగర్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో సిర్నాపల్లి, జోతక్క మనకు తెలుసు అవన్నీ, మానాల అడవులు, ఎన్కౌంటర్స్. ఆదిలాబాద్ నక్సలైట్లకు స్థావరం, పెద్ద స్థావరం. వరంగల్ అనేది పుట్టినిల్లు. మరి ఉత్తర తెలంగాణలో నక్సలైట్లు ఇవాళ దాదాపు చనిపోయిన వాళ్ళే 20,000 మంది ఉంటారు. అబుజుమడ్లో ఇవాళ ఎవరు చనిపోయినా అది ఉత్తర తెలంగాణకు సంబంధించి శవం వస్తుంది ఇక్కడికి. మరి ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చిందమ్మా తుపాకులు పట్టుకొని ఉపాధి ఉంటే? కరెక్టే సార్. ఒక కుట్ర గురించి మాట్లాడదాం. ఏంటంటే ఇది బాగా ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది కుట్ర భారీగా చంద్రబాబు నాయుడుది. అంటే ఆయన 1999 నుంచి 2003 వరకు కూడా ఉన్నాడు కదా. 3 వరకు ఉన్న అప్పుడు జలవనరుల శాఖకి ఆదిత్యనాథ్ దాస్. అయితే ఇమ్మీడియట్లీ మళ్ళీ 2023 గవర్నమెంట్ రాగానే ఇంకా ఆడ కూడా రిజల్ట్ వచ్చింది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సీఎంగా ఆయన చార్జ్ తీసుకోక ముందుకి ఈయన తీసుకొచ్చి తెలంగాణలో పెట్టారు. ఈయన పెట్టిండు. ఇప్పుడు డిసెంబర్ 7 నాడు మన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9 నాడు రాలే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక 3 డేస్కి వచ్చాడు. అంటే ఆయన నిజంగానే రేవంత్ రెడ్డికి ఆదిత్యనాథ్ దాస్ అవసరం ఉంటే డిసెంబర్ 7 తర్వాత తీసుకురావాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయనకి ఎందుకు వచ్చాడు? అసలు ఆయన పెట్టుకోవాలి కదా. కాకపోతే ఆయన ఎందుకు తీసుకొచ్చాడో ఆయన ఒక్కనే కదా 9 మందిని పెట్టారు. మెయిన్ ఇది ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గురించి. ఆయన ఎందుకు తీసుకొచ్చారు? గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిట్లలో మురిపాలు ఉండాలి, మన ముంగిట్లలో శవాలు ఉండాలి. ఈ ఆదిత్యనాథ్ దాస్ అనే ఆ వ్యక్తి అంటే జరుగుతున్న చర్చ చెప్తున్నా. ఆదిత్యనాథ్ దాస సరే, ఈయన వెళ్ళి పలుమార్లు వెళ్ళి 9 సార్లు వెళ్ళి కలకత్తా వెళ్ళి, అది కూడా ఘోష్ గారు అక్కడప్పుడు ఏంటి ఈ మతలబ్ ఏమై ఉంటది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ. మీరు క్లారిటీ. ఆదిత్యనాథ్ ప్లస్ ఘోష్ రిపోర్ట్.
ఎందుకంటే బిగ్ హెడ్. నేను మాట్లాడింది లేదు అందులో, నేను కలిసింది లేదు, చాలా మంది అఫిడవిట్లు ఇచ్చింది లేదు. ఎందుకంటే మేమెవరూ ఆదిత్యనాథ్ దాస్ని కలవలేదు, మేము ఘోష్ గారిని కలిసి. ఘోష్ గారు రాస్తే నిజంగానే ఉండొచ్చు అన్న మా పేర్లు, వారే చెప్పాలి ఎవరు రాసిండ్రు అనేది. దీనికి ఓవరాల్ టోటల్ దీని హెడ్ అంతా ఇప్పుడు తెలంగాణ కుట్రలకు నిలయమమ్మ మొదటి నుంచి కూడా. ఇంకా ఈ శని ఎప్పటిదాకా ఉంటుందో మనకు తెలియదు. ఇవాళ తెలంగాణను పరోక్షంగా పరిపాలిస్తున్నది చంద్రబాబు నాయుడు. ఘోష్ కమిటీ రిపోర్ట్ వెనకాల కుట్ర చేసింది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఆదిత్యనాథ్ దాస్ వారి ఏజెంట్. సిబిఐకి ఎంక్వైరీ చేశారు కదా విచారణకి నిమిత్తం. ఇది నిన్న జరిగిన అసెంబ్లీలో జరిగిన అర్ధరాత్రి వరకు జరిగిన దాంట్లో చూస్తే వీళ్ళంతా ముందే ప్రిపేర్ అయ్యి అంటే మీన్స్ సిబిఐ విచారణకు ఆదేశిస్తామని ప్రిపేర్ అయ్యే వచ్చిరా, లేకపోతే అప్పుడు జరిగిన దాంట్లో లాస్ట్కు తీసుకున్న మీకు డెసిషన్ లాగా అనిపిస్తుందా? కాళేశ్వరం కుట్ర ఏంటంటే, ఇప్పుడు కుట్ర అన్నారు కదా, అసలు నిజం కుట్ర ఏంది తెలుసా? 2023 నుంచి 2028 దాకా కేసీఆర్ను ఫస్ట్ బురద దళాలి కేసీఆర్ మీద, కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలి. ఇది కాలయాపన కోసం ఏంటంటే పీసీ ఘోష్ ఒక ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్, విజిలెన్స్ కమిటీ, సిబిఐ, తర్వాత ఈడీ, ఈ 5 ఉంటాయమ్మా. ఈ 5 2028 దాకా, ఈ 5 2028 దాకా తీసుకొస్తారు. తెలంగాణ జనం లోపల కనుక మేడిగడ్డ కాళేశ్వరం అర్థమైతే నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు రేవంత్ రెడ్డిని పొందబెడతారు చిత్తుగా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు తెలంగాణ సోయి తెప్పించారు. ఈ సాంస్కృతిక సారథి పేరుతో ఉన్న కళాకారులు కానీ, తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన కళాకారులు, ధూమ్ధాములు అన్నీ కూడా తెలంగాణ సోయి తేవడానికి పనికొచ్చినాయి. ఇప్పుడు రావాల్సింది ఏంటంటే నీళ్ళ సోయి. నీళ్ళ సోయి రాకపోతే తెలంగాణ ఎడ్డి తెలంగాణ అంతే అంటారు. ఏం జరుగుతుంది మీరు అన్న ఇప్పుడు ఈ 5 అంశాలు, ఏ విజిలెన్స్ కమిషన్ కావచ్చు, ఎన్డీఎస్ఏ కావచ్చు, పీసీ ఘోష్ కమిషన్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీఐ వెంట్రుక కూడా బీక్కలేరు. ఓకే, అంటే దీన్ని ఒక 5 ఏళ్ళు అంటే ఇంకా 3 ఏళ్ల కాలం నడిపించి మిస్టర్ డైవర్షన్. నేను ఈ ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలువ, మిస్టర్ డైవర్షన్ అని నేను పేరు పెట్టిన. మంచి పేరు పెట్టిరుగా. కాబట్టి ఆయన హామీల నుంచి ప్రజలను మభ్య పెట్టాలన్నా, మీడియా దృష్టి దాటేయాలన్నా మిస్టర్ డైవర్షన్ చేతిలో ఇవన్నీ ఆయుధాలు. చివరిగా ఒక్క పాయింట్, ఈ మీరు ఆ రిపోర్ట్ చదివిండ్రు కదా, మొత్తం 660 పేజీల దాంట్లో ఎక్కడన్నా మేడిగడ్డని దాన్ని రిపేర్ చెయ్యవద్దు అనే అంశం ఎక్కడైనా మెన్షన్ చేసిండ్రా? లాస్ట్ పేరాలో లాస్ట్ పేజీలో తప్పనిసరిగా రిపేర్ చేయాలని చెప్పి ఘోష్ గారు చెప్పారు. ఈయన ఆ రిపోర్ట్లో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట ఇది, రిపేర్ చేయాలన్నారు. తర్వాత రెండవది ఇది ఇంకో మాట కూడా అన్నాడు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్, ప్రజల క్షేమం కోసం. సెకండ్ ఎన్డీఎస్ఏ కూడా రిపేర్ చేయమన్నది, విజిలెన్స్ కమిటీ రిపేర్ చేయమన్నది. అసలు వ్యాప్కోస్ నిబంధనలు కూడా తుంగలో తొక్కిరు అనేసి మాట్లాడుతున్న పైన ఇంకోటి చెప్పనా అమ్మా, ఈ ప్రపంచంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో రంధ్రాన్వేషణ చేసి పేపర్ మీద ఉన్నట్టున్నదా అని చూస్తే ఇది 665 ఉన్నది కదా, అది 1665 పేజీలు అవుతుంది. ఇక్కడ నాగర్ సార్ కానీ, శ్రీశైలం కానీ, ఏ ప్రాజెక్ట్ పోలవరం అయితే ఇంకెక్కువ ఉంటుంది. అంటే ఏ ప్రాజెక్టులనైనా అనుమతులు తీసుకొని కట్టరమ్మా, మొదలుపెట్టిన తర్వాత అనుమతుల కోసం అప్లై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చావులు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ కోసం అర్థం చేసుకున్న కేసీఆర్ గారు తొందరగా ఈ ప్రాజెక్టు కావాలనే దాంతో, గోదావరిలో మనకు నీళ్లు ఉన్నాయి కదా. ఇంకోటి కూడా చెప్తున్నా, హైడ్రాలజీ పర్మిషన్ లేకుండా కూడా ప్రాజెక్టులు కట్టారు కదా. కాళేశ్వరంకు అన్ని అనుమతులు వచ్చినాయి. మరి ఇప్పుడు తెలుగు గంగ ఉన్నది, ఇదే పీసీ ఘోష్ గారిని తెలుగు గంగ మీద విచారణ కమిటీ వేద్దాం. ఎన్టీ రామారావు గారిని దోషిగా నిలబెట్టాలి ఇప్పుడు ఆయన. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిండు, చంద్రబాబు నడిపించాడు, రాజశేఖర రెడ్డి పూర్తి చేశాడు. ఈ రోజు వరకు అనుమతులు లేవు. గాలేరు నగర్కి లేవు, ఆంధ్రనివాకు లేవు, వెలుగొండకు లేవు, వెలుగోడుకు లేవు, బ్రహ్మంగారి మఠంకు లేవు, గుర్రాఘవేంద్ర స్వామి లేదు, కండలేరులో సోమశిలకు లేదు. వాళ్ళేమో మన మేధావులకు నా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళేమో ఏ అనుమతి లేకుండా 40 ఏళ్ళ నుంచి పంటలు పండించుకుంటారు. మనమేమో అనుమతులు తీసుకొని కట్టాలని చెప్పి ఘోష్ కమిటీలు సిబిఐలు వేసి
100 ఏళ్ళ తర్వాత ఒకే ఒక్క వ్యక్తి గోదావరి జలాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఎందుకు కట్టినావు? నువ్వు కట్టొచ్చా? 57 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క బ్యారేజ్ కట్టలేదు. నువ్వు 5 బ్యారేజీలు కడతావా? నువ్వు తెలంగాణకు నీళ్ళు ఇస్తావా? నువ్వు గోదావరి నీళ్ళు సముద్రంలో పోతానే కదా, అవి ఎట్లా మలుపుతావు? నువ్వు తిప్పిపోతలు ఉంటాయా? నీరు కిందికి పోవాలి కదా, మీదికి ఎట్లా తీసుకుపోతావు? మెడ మీద తలకాయ ఉండి మాట్లాడుతున్నారమ్మా ఈ ప్రొఫెసర్లు, ఈ ఐఏఎస్లు, ఈ ఐపీఎస్లు అంతా. సిగ్గుపోతుందమ్మ తెలంగాణలో వీళ్ళందరి మాటలు వినుకుంటున్నందుకు. ఏడికైనా పారిపోబుద్ది అవుతుంది. తెలంగాణ పచ్చబడితే ఓసుకోలేకపోతున్నారు. సో మళ్ళీ తెలంగాణ ఆగం కావాలి. మొత్తానికైతే ఓవరాల్గా చాలా బాగా చెప్పారు. ఒకటి అవినీతి అన్న వాళ్ళకి మాత్రం దిమ్మ తిరిగి సమాధానం, అంటే ఇది అవినీతి అవినీతి అని చాలామంది మాట్లాడుతున్న నేపథ్యంలో సమాధానం అయితే దొరికింది అనుకుంటాం. చూద్దాం మరి రానున్న రోజులు. చివరిగా ఒక్క ప్రశ్న, ఈ 3 ఏళ్ల పాటు దీన్ని ఇట్లాగే సాగదీసుకోపోతారు ఒక 5 అంశాల మీద కదా, తెలంగాణ ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు నష్టం ఎవరికమ్మా? ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు, మేమంతా కూడా మంచి ఇళ్లలోనే ఉంటున్నాం. మాకు జీతాలు ఆగిపోవచ్చు. నేను చైర్మన్గా నెలకు 2 లక్షలు వచ్చేది ఇప్పుడు వస్తలేదు. ఏదో ఛాయలు అమ్ముకుంటున్నా. నేను ఏది హెర్బల్ టీస్ ఉంటాయి కదా, హెర్బల్ టీస్ ఆరోగ్యానికి మంచిదని అమ్ముకుంటున్నా. సరే నాకేం ఆకలి లేదు, కేసీఆర్ గారికి కూడా ఆకలి లేదు. మరి ఆకలినది ఎవరికి? ఆత్మహత్యలు ఎవరి అవుతున్నాయి? ఇప్పుడు పట్టు చీరలు పెట్టుకొని ఉరి పెట్టుకుంటున్నారు పద్మశాలీస్. 47 మంది చచ్చిపోయింది ఈ ప్రభుత్వం వచ్చినాక. రైతన్నలు 700 మంది పైన చనిపోయిండ్రు. అంటే రోజుకు 1-2 చనిపోతూనే ఉన్నారు. విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్రైమ్స్ జరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద మానభంగాల హత్యలు జరుగుతూ ఉన్నాయి. భార్య భర్తను చంపిస్తూ ఉన్నది. నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది నష్టం ఎవరికి? వెన్నుపోటు పొడిచింది ఎవరమ్మా? ఇప్పుడు అన్నం పెట్టిన, పెన్షన్లు ఇచ్చిన కేసీఆర్ను వెన్నుపోటు పొడిచింది ఉత్తర తెలంగాణ ప్రజలే. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి మీరు. పొద్దున్న లేస్తే ఇనుపబూట్ల చప్పుళ్ళు, తెల్లారు లేస్తే సర్పంచులను పట్టుకపోయి పోలీస్ స్టేషన్ల పైరవీలు, అర్ధరాత్రి పిల్లల్ని తీసుకుపోయి ఎన్కౌంటర్లు, పరువు కోసం పెరుగన్నంలో పురుగు మందులు కలుపుకొని ఉరిపెట్టుకున్న వాళ్ళు, తెలంగాణ కోసం ఎదురుగా రైలుకి ఎదురుగా పోయిన జనగాం బిడ్డ, కరెంటు వైర్లను పట్టుకొని నా చావుతో తెలంగాణ రావాలనుకున్నారు. పార్లమెంటు ముందట చెట్టు గురిపెట్టుకున్నారు సోనియా గాంధీకి ఉత్తరం రాసి. సోయి లేదా వీళ్ళకు? వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారా కేసీఆర్ని? అన్నం పెట్టిన ఉత్తర తెలంగాణ వాళ్ళు. మహబూబ్నగర్ ఏం తక్కువ చేసిండమో అది వరకు నీకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు రాకపోయేది. జూరాల 70,000 ఎకరాలు, రాజోలి బండ ఒక 20,000 ఎకరాలు, సప్త సముద్రాల వంటి 7 చెరువుల కింద 10,000 ఎకరాలు. నీకు కల్వకుర్తిని పూర్తి చేశాడు, చాలా వరకు పూర్తి చేశాడు. భీమాన్ చాలా వరకు పూర్తి చేసి మొదటిసారి నీళ్ళు ఇచ్చాడు. కల్వకుర్తి మొదటిసారి నీళ్ళు ఇచ్చాడు. నెట్టెంపాడికి ఇచ్చాడు. దీనికి కోయిల్ సాగర్కి ఇచ్చాడు. అంటే రాజశేఖర రెడ్డి మొదలుపెట్టినా కూడా 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు. నిరంజన్ రెడ్డి ఏం తప్పు చేసిండమ్మా? మండు టెండర్లో అలుగు దునికిచ్చాడు నీళ్లు. మే నెలలో మహబూబ్నగర్ జిల్లాలో చూద్దామన్నా ఇంత తాగడానికి నీళ్లు ఉండని కాడ వాగులల్లా నీళ్లు పారినాయి. గోరటెంకన్నా వాగు ఎండిపోయారా అని పాట రాసినాడు, వాగు నిండి పారేరా అని పాట రాశాడు. ఏం తక్కువ చేసిందని 14 సీట్లల్లో 12 సీట్లు ఓడిచ్చారు. నల్గొండకు ఎడమకాలం మీద పాదయాత్ర చేసి ఫ్లోరైడ్ ప్రాంతాలల్లో నీళ్ళు ఇచ్చి, ఫ్లోరైడ్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఫ్లోరైడ్ ఫ్రీ డిస్ట్రిక్ట్ నల్గొండ. దాన్ని మీరు ఇచ్చిన బహుమానం ఏంది? 12 సీట్లలో 11 ఓడిస్తారు. ఎవరమ్మా వెన్నుపోటు పొడిచింది? ఈ ప్రజలే. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడకపోతే రేపు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు 2 సార్లు బీఆర్ఎస్ని గెలిపించాం, ఒక్కసారి కాంగ్రెస్ను గెలిపించాం, ఇంకో పార్టీని ఇంకోసారి గెలిపిస్తామని చెప్పి అంటారు. సోయి ఉండాలి కదా. అందుకే నేను కేసీఆర్ గారికి సారీ చెప్తున్నా. ఎందుకంటే మీరు అన్నారు సార్ తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదని. బట్ ఇది ఎడ్డి తెలంగాణ, ఇది గుడ్డి తెలంగాణ. ఈ తెలంగాణ మీద సోయి వచ్చింది కానీ నీళ్ళ మీద సోయి రాలే. నీళ్ళ మీద సోయి రాకపోతే రోజుకు 10 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కరువు విలయతాండవం చేస్తుంది. కాళేశ్వరం అప్పుడే మీకు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు.